recording. Yeah. ఓకే. సో, ఆ వాల్యూస్ ఎలా చేంజ్ అవుతున్నాయో షిఫ్ట్ టేబుల్ ఫ్రమ్ బేస్ లైన్ టు ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఎలా చేంజ్ అవుతుందో వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ వన్ టేబుల్ ఆ వాల్యూస్‌తో. సో, నేను మాక్ షెల్ ఓపెన్ చేస్తున్నాను. మాక్ షెల్ ఓపెన్ చేస్తే దిస్ మాక్ షెల్. ఇప్పుడు చూడండి మాక్ షెల్ ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటదండి. కాకపోతే సింపుల్ టేబుల్ ఇది కూడా. షిఫ్ట్ టేబుల్ ఫ్రమ్ బేస్ లైన్ టు ఎండ్ ఆఫ్ ద పీరియడ్. సేఫ్టీ పాపులేషన్‌లో. అంటే ఈ కెమిస్ట్రీ ఇస్తున్నారు పారామీటర్ కింద. పారామీటర్స్ కెమిస్ట్రీ యొక్క పారామీటర్‌లో లైక్ కేటగిరీలో పారామీటర్స్ యూరిన్ నైట్రోజన్ అనేది బేస్ లైన్. అంటే బిఫోర్ స్టార్టింగ్ ద ట్రయల్ స్టార్ట్ అవ్వక ముందు దాని యొక్క లైక్ ఈచ్ పేషెంట్ యొక్క యూరిన్ నైట్రోజన్ ఎలా ఉంది, వెదర్ ఇట్ ఈస్ లో ఆర్ నార్మల్ ఆర్ హై. అర్థమవుతుందండి? ఓకే. నిన్న చూసాం కదా బేస్ లైన్ క్యాలిక్యులేషన్స్. యా, జస్ట్ సమ్మరీ స్టాటిస్టిక్స్. ఇది ఎట్లా అంటే బేస్ లైన్ నుంచి ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం ఎంత మందికి చేంజ్ అవుతుంది అనే కౌంట్ మనం తీసుకుంటాం. కౌంట్ ఇన్ పర్సెంటేజ్. ఇక్కడ ఏమడుగుతున్నారంటే యూరిన్ నైట్రోజన్ బిఫోర్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ కి బిఫోర్ స్టార్టింగ్ దట్ ట్రయల్ యూరిన్ నైట్రోజన్ అనేది నార్మల్ ఉందండి. ఓకేనా? ఓకే. ఒక 10 పేషెంట్స్‌కి నార్మల్ ఉంది. సో, ఆ 10 పేషెంట్స్ నార్మల్ ఉన్న పేషెంట్స్ ఎండ్ ఆఫ్ ద స్టడీ ఎండ్ ఆఫ్ ద స్టడీకి లో ఎంతమంది చేంజ్ అయ్యారు? నార్మల్ టు లో ఎంతమంది చేంజ్ అయ్యారు? ఎండ్ ఆఫ్ ద స్టడీకి నార్మల్ టు నార్మలే ఎంతమందొచ్చారు? నార్మల్ టు హై ఎంతమందొచ్చారు? ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఈ 10 మెంబర్స్ నార్మల్ వచ్చిన వాళ్ళలో 2 మెంబర్స్ లో వచ్చారు. నార్మల్ ఏమో 6 మెంబర్స్ వచ్చారు. నార్మల్ టు హై అండ్ ద ఎండ్ ఆఫ్ హైలేమో 2 మెంబర్స్ వచ్చారు. సో, ఓవరాల్ 10 పేషెంట్ నార్మల్‌లో 2 మెంబర్స్ లోకి వెళ్లారు. 2 మెంబర్స్ నార్మల్లే ఉన్నారు. 2 మెంబర్స్ హైకి వెళ్లారు. అర్థమవుతుందా? ఓకే. సో, పీపుల్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ నార్మల్ టు లో, నార్మల్ టు నార్మల్, నార్మల్ టు హై. అలా షిఫ్ట్ అవుతున్నారు. ఓకేనా? అలానే ఓకే. ఇఫ్ లోలో గూడా లైక్ ఇన్ లో ఆల్సో ఇఫ్ దేర్ ఆర్ పేషెంట్స్ లైక్ అరౌండ్ 10 ఆర్ 15 ఉంటే, ఆ 10, 15 మెంబర్స్‌లో ఎలా స్విచ్ అవుతున్నారు? లోకి ఎంతమంది ఎళ్తున్నారు? లో నుంచి లోకి ఎలా అదే కాన్‌స్టాంట్‌గా ఎలా ఉంటున్నారు? అదే ఉంటున్నారా? లేపోతే నార్మల్‌కి వెళ్తున్నారా? లేపోతే హైకి వెళ్తున్నారా? ఎంతమంది ఉంటున్నారు అనేసి కౌంట్. ఓకేనా? ఓకే. యాహ్! ఒక్క 1 మినిట్ అండి. కాల్ వస్తుంది. 1 మినిట్. ఓకే. సారీనండి. సో, మనకు అర్థమవుతుంది గదా! ఇప్పుడు మోక్షల్ అర్థమైంది గదండీ! వాట్ వి నీడ్ టు డూ అనేసి. అర్థమైంది. అంటే మనకి యూరిన్ నైట్రోజన్ బేస్ వాల్యూ ఏది? ఆ బేస్ వాల్యూ ట్రీట్మెంట్ ఎండ్‌కి ఎలా చేంజ్ అవుతుంది? వెదర్ లోకి లో అవుతుందా? లోకి నార్మలా? లో టు హైయా? అనేసి డ్రగ్స్ తీసుకున్న తర్వాత. బిఫోర్ గివింగ్ డ్రగ్స్ అని మనకి ఎట్లా వస్తున్నాయి? అవి చూస్తున్నాం. ఓకేనా? సో, నేనేం చేస్తున్నానంటే లెట్ మీ ఓకే. ఓకే. నోట్ దిస్. ఓకే. ఐల్ క్లోజ్ దిస్ అండ్ ఓపెన్. ఓకే. ఈ మోక్షలో చూస్తే ఇవి ట్రీట్మెంట్ ఎండ్ అని ఉంది. ఓకేనా? విచ్ మీన్స్ ఓవరాల్ పేషెంట్ కౌంట్ ఒక్కటి మాత్రమే అడుగుతున్నారు. క్యాపిటల్ ఎన్ కౌంట్. ఓకే. సో, ఈ షిఫ్ట్ టేబుల్‌లో నీడ్ టు కాలిక్యులేట్ ఓన్లీ ఫర్ ఓవరాల్ కౌంట్. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ కౌంట్. ఓకేనా? ఓకే. యాహ్! సో, ప్రాజెక్ట్, ప్రోగ్రామ్స్, దెన్ టేబుల్స్. ప్రీవియస్ టేబుల్ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే. దీంట్లో కౌంట్స్ లేవనుకుంటాను. నో. సో, నేను సేమ్ ఇవే తీసుకొని కౌంట్స్ దాకా క్యాపిటల్ ఎన్ కౌంట్స్ దాకా నేను అట్లనే పెడుతున్నాను.
అండ్ మోడిఫై చేస్తున్నాను నాకు ఎలా కావాలో అలాగా. ఓకే, ఫస్ట్ నేను హెడ్డింగ్ మారుస్తున్నాను, షిఫ్ట్ టేబుల్. ఓకే, నౌ వాళ్ళు ఫ్లాగింగ్ ఏమి ఇస్తున్నారండి, సేఫ్టీ పాపులేషన్ ఫ్లాగే యూజ్ చేసుకుంటున్నారు. సో ఆ ఫ్లాగే యూజ్ చేస్తున్నాము, సేఫ్టీ పాపులేషన్ ఫ్లాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఎల్డి ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్. ఓకే, ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్, ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్. అలానే ఇది కూడా మనకి ఈ డమ్మీ ఇది ఎంత అవసరం లేదు, లైక్ వీ వాంట్ ఓన్లీ 1 to 5 కాబట్టి నో నీడ్ ఆఫ్ ఆల్ దిస్ డమ్మీ డేటా సెట్స్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఫిఫ్త్ డేటా సెట్ డిలీట్ యా చేసినప్పుడు సారీ అదే ఫిఫ్త్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం అది అడిషనల్ యా నెంబర్ మిస్సింగ్ డేటా. అడిషనల్ నెంబర్కి యా మిస్సింగ్ డేటా అవసరం లేదండి, జస్ట్ నేను ఏడిఎస్ఎల్కి నేను TRT015 ఇస్తున్నాను, అదొక్కటే కావాలి మనకి. లాస్ట్ కౌంట్ టోటల్ ఓవరాల్ కౌంట్ మాత్రమే కావాలి కాబట్టి నేను ఇది ఓకే క్రియేట్ చేస్తున్నాను. యాడమ్ డాట్ ఏడిఎస్ఎల్ నుంచి తీసుకొని ఇఫ్ ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్ ఈక్వల్ టు వై అని ఇస్తున్నాను. దెన్ TRT01PN is equal to 5 ఇస్తున్నాను. అలానే TRT01P is equal to ఐఎమ్ గివింగ్ ఆల్. ఆల్. ఓకే, దెన్ కీప్ యూ సబ్జెక్ట్ ఐడి TRT01P TRT01PN. దెన్ రన్. దీన్ని నేను డేటా ADSL 3గా క్రియేట్ చేసి ఐఎమ్ మర్జింగ్ సెట్టింగ్ ADSL 1 ADSL 2. దెన్ రన్. సో ఐఎమ్ రన్నింగ్ ఎవ్రీథింగ్ అండి, మొత్తం రన్ చేస్తున్నాను ఇక్కడ దాకా. సో నాకు కంబైన్డ్ డేటా సెట్ అనేది క్రియేట్ అవుతుంది, ADSL 3 దాకా క్రియేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు నేను ప్రాక్ ఎక్స్క్యూఎల్ కూడా రన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ నాకు మెయిన్ కావాల్సింది ఏమంటే నాకు మెయిన్గా %N5 మాత్రమే కావాలి ఓవరాల్ కౌంట్ కాబట్టి. సో ఓవరాల్ నేను ఇక్కడ కౌంట్. N1 to N5 తీసుకున్నాను, కానీ %N5 అంటే ఓన్లీ ఆ కౌంట్ మాత్రమే నాకు కనిపిస్తుంది లాగ్లో. ఓకే, ఐ థింక్ ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్. ఓకే, డబుల్ ఎఫ్ ఇచ్చాను నేను. ఓకే, నో రీరన్ ద ప్రోగ్రామ్. నాట్ రిజాల్వ్డ్. ADSL 3 డేటా సెట్ ఓపెన్ చేద్దాం. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారండి? కొంచెం కొంచెం బిజీగా ఉన్నానండి. అవునా, ఇక్కడ ఎందుకంటే అంటే లైక్ నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు 2 days నుంచి. ఓకే ఓకే, అదే ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆన్ టైంలో. ఈ రోజు ఫ్రీ అయిపోతాను, ఈ రోజు నుంచి చేసుకుంటాను. యా ఓకేనండి. ఓ, ఎందుకు N5 తీసుకోవట్లా? అక్కడ డేటా సెట్ ADSL 3 కదండి అది, ప్రాక్ SQL. ADSL 3 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు టోటల్ ఓవరాల్ కౌంట్ 11 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఐ హ్యావ్ ఆల్ ద డేటా, మనకి కావాల్సిన డేటా మొత్తం ADSL 3లో ఉంది. ఇప్పుడు ఈ ADSL 3 నాకు N5 కౌంట్ వచ్చేసింది. సో ఈ కౌంట్ ట్రీట్మెంట్ ఎండ్ వచ్చేసరికి టోటల్ ఓవరాల్ కౌంట్ ఏదైతే ఉందో సేఫ్టీ పాపులేషన్ ఈ కౌంట్ వచ్చేసింది. ఇప్పుడు ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ దిస్ వన్ అండి, క్యాపిటల్ N బాడీ కౌంట్స్ వదిలేస్తున్నాను. బాడీ పార్ట్కి వచ్చేసరికి ఫ్రమ్ వేర్ ఐ నీడ్ టు టేక్ ద ఇన్ఫర్మేషన్. ల్యాబ్ డేటా ల్యాబ్ డేటా ADLB. ADLB. ఓకేనా, సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ రైటింగ్ హియర్ బాడీ పార్ట్ రాసేసి నౌ ఐఎమ్ రైటింగ్ డేటా ADLB అనేసి డేటా సెట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సెట్ యాడమ్ డాట్ ADLB తీసుకుంటున్నాను. ఓకేనండి, ఇప్పుడు నాకు కండిషన్ ఇస్తున్నాను. ఇఫ్ ఏ కండిషన్, సేఫ్టీ పాపులేషన్. ఫస్ట్ నాకు సేఫ్టీ పాపులేషన్ యొక్క డేటా మాత్రమే కావాలి కాబట్టి సేఫ్టీ పాపులేషన్. దెన్ కండిషన్ ఏమంటున్నారంటే ఇక్కడ కేటగిరీ దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ కెమిస్ట్రీ అండ్ హెమటాలజీ. సో నేను ఏం చేస్తున్నానంటే
ఫస్ట్ SAFFL ఈక్వల్ టు Y y and అండ్ అండ్ parcat 1 అనే chemistry దాంట్లో cat 1 parcat 1 ఉంది. parcat 1 ఇన్ parcat 1 లో కెమిస్ట్రీ దెన్ hematology. హిమటాలజీ తీసుకుంటున్నాను. ఓకే, కెమిస్ట్రీ అండ్ హిమటాలజీ ఆ వాల్యూస్ మాత్రమే తీసుకున్నాను. అండ్ పారామ్ n నాట్ ఈక్వల్ టు మిస్సింగ్, మనకి మిస్సింగ్ డేటా అవసరం లేదు. సో Awesome. మిస్సింగ్ డేటా తీసేస్తున్నాను, సేఫ్టీ పాపులేషన్ ఇస్తున్నాను, కెమిస్ట్రీ అండ్ హిమటాలజీ రెండే తీసుకుంటున్నాను. ఈ పారాకాట్ 1 లో కెమిస్ట్రీ అండ్ హిమటాలజీ ఉంది కాబట్టి అవే తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ దాకా క్లియర్ Okay, కదండి. clear. నేను ఐఎమ్ కీపింగ్ రిక్వైర్డ్ వేరియబుల్స్. ఏం రిక్వైర్డ్ వేరియబుల్స్? యాజ్ పర్ అవర్ మోక్షల్ యూ సబ్జెక్ట్ ఐడి కావాలి, పారామీటర్ కేటగిరీ కావాలి, పారామీటర్ కావాలి, పారాకాట్ 1 పారామ్, దాని తర్వాత న్యూమరికల్ సార్టింగ్ పర్పస్ కి పారామ్ n కూడా తీసుకుంటాను. దాని తర్వాత విజిట్స్ కావాలి. విజిట్స్ ఎందుకు కావాలి అంటే ఏ విజిట్ కి ఏ వాల్యూ ఉంది, బేస్ లైన్ వాల్యూ ఉంది, అది తీసుకుంటానికి మనం ఏ విజిట్ తీసుకుంటాము. దాని తర్వాత బేస్ లైన్ వాల్యూస్ కి వేరియబుల్స్ కావాలి. ఓకే, ఐ టేకింగ్ రిక్వైర్డ్ వాల్యూ యూ సబ్జెక్ట్ ఐడి కావాలి, పారాకాట్ 1 ఓకే, దిస్ ఆల్సో ఓకే. లెట్ మీ ఓపెన్ ADLB data set and will take accordingly. Fine. Okay, let's pick. Yeah, if you see here, మనకి పారాకాట్ 1 దాంట్లో పారామీటర్స్ ఉన్నాయండి. పారామీటర్ కేటగిరీ ఉంది, కెమిస్ట్రీయా హిమటాలజీ అనేసి. సో ఈ వేరియబుల్ తీసుకున్నాం పారాకాట్ 1 అనేసి. పారాకాట్ 1 తీసుకున్నాము. దాని తర్వాత వీఆర్ టేకింగ్ పారామ్ n తీసుకుంటున్నాము, అలానే పారామ్ కూడా తీసుకున్నాము. అంటే పారామీటర్ పారామ్లో పారామీటర్ ఉంది, పారాకాట్ 1 లో పారామీటర్ కేటగిరీ ఉంది. దాంతో పాటు పారామ్ n కూడా తీసుకున్నాం. సో ఐఎమ్ టేకింగ్ పారాకాట్ 1 దెన్ పారామ్ n. ఓకేనా, దాని తర్వాత విజిట్ వైజ్ వాళ్ళు ఆ పారామీటర్స్ అనేది నోట్ చేసుకున్నారు. సో ఆ విజిట్ వాల్యూస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఏ విజిట్ అండ్ న్యూమరికల్ అండ్ క్యారెక్టర్ రెండు తీసుకున్నాను. సో ఏ విజిట్ అండ్ ఏ విజిటర్. విజిట్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఏం కావాలండి? యాజ్ పర్ అవర్ మాక్ షెల్ వి వాంట్ బేస్ లైన్ వాల్యూస్ అండ్ Baseline ట్రీట్మెంట్ values. ఎండ్ వాల్యూస్. బేస్ లైన్ వాల్యూస్ అంటే BNRIND అని ఉంటుందండి. See here, baseline values BNRIND అంటే this will tell us baseline reference range indicator. baseline బిఫోర్ స్టార్టింగ్ ట్రయల్ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో దాని నార్మల్ హైయా అనేసి. అనాలిసిస్ రేంజ్ వాల్యూస్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండ్ లైక్ ఏ విజిట్ కి ఏ అనాలిసిస్ రేంజ్ ఉందో ఆ వాల్యూ. సో ఇవి బేస్ చేసుకొని మనము ఈ మోక్షలు ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, బేస్ లైన్ ఏది, ట్రీట్మెంట్ ఎండ్కి ఏది ఉన్నాయి అనేసి. ఓకేనా, సో ఈ రెండు వాల్యూస్ తీసుకున్నాను. సో వేరియబుల్స్ ఏవి తీసుకోవాలో పిక్ చేసుకోవాలో మనకు అర్థం అవ్వాలండి. ఓకేనా, Okay. BNRIND అండ్ ANRIND ఐఎమ్ టేకింగ్, దెన్ రన్. సో నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ADLB డేటా సెట్ అనేది వర్క్ లైబ్రరీలో క్రియేట్ అవుతుంది. ఓకే, పారాకాట్ 1 Uninfluenced. స్పెల్లింగ్ మిస్టేక్, CAT ఇవ్వాలి, దట్ ఈస్ వై అన్ఇనిషియలైజ్డ్ అని వస్తుంది. ఇప్పుడు మనకి డేటా ఓకే, ADLB డేటా సెట్ వర్క్ లైబ్రరీలో క్రియేట్ అయింది. ఓకే, ADLB డేటా సెట్. ఓకే, దీంతో పాటు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నో వాట్ ఐ వాంట్, ఐఎమ్ సార్టింగ్ ద డేటా సెట్ అండి. నేను సార్ట్ చేస్తున్నా బిఫోర్ చెకింగ్ ద డేటా సెట్. ఐఎమ్ జస్ట్ సార్టింగ్ ద డేటా సెట్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ proc sort data is equal to ADLB then by యూ సబ్జెక్ట్ ఐడి తీసుకున్నాను, పారాకాట్ అన్ని ఈ వేరియబుల్స్ అన్ని యూజ్ చేసుకున్నాను సార్టింగ్కి. సేమ్ వేరియబుల్స్తో సార్ట్ చేస్తున్నాను.
ADLB డేటా సెట్. ఇప్పుడు ADLB డేటా సెట్ సార్ట్ చేసిన తర్వాత ఇఫ్ యు సీ యా లెట్ మీ మనం డేటా కంపారిజన్ కోసం మనం డేటాలోకి వెళ్ళి హిడెన్ లో పెట్టుకొని లైక్ వీ కెన్ క్రియేట్ అండి. ఏ విజిట్ కావాలి నాకు, దాని తర్వాత బిఎన్ఆర్ఐడి బేస్ లైన్ కావాలి, అలానే పారామీటర్ తీసుకుంటున్నాను, దాని తర్వాత బేస్ లైన్ వాల్యూస్ ఏఎన్ఆర్ఐ అండి తీసుకుంటున్నాను, ఓకే కొడుతున్నాను. ఇప్పుడు ఈ బేస్ లైన్ ఇప్పుడు చూడండి, స్క్రీనింగ్ అనేది ఆల్కలైన్ అమైనో ట్రాన్స్ఫరేజ్ ఇది బేస్ లైన్ వాల్యూ హై, ఎట్ ద ఎండ్ హై ఉంది, ఓకేనా. స్క్రీనింగ్ లో హై వచ్చేసింది, అన్స్కెడ్యూల్ లో కూడా ఇట్ వెంట్ టు నార్మల్. అర్థమవుతుందా? అంటే విజిట్ వైజ్ ఫస్ట్ విజిట్ స్క్రీనింగ్, సెకండ్ విజిట్ ఇది, థర్డ్ విజిట్ ఇది. సో దట్ ఈస్ రిపీటింగ్ ఫర్ ఆల్ పేషెంట్స్, అన్ని పేషెంట్స్ కి ఆ 3 స్క్రీనింగ్ చేశారు. సో మనకి ఎండ్ ఆఫ్ ద స్టడీ ఏది చేశారు? ఇదే కదండి, అవును. లాస్ట్ వన్. సో స్క్రీనింగ్ అనేది ఫస్ట్ విజిట్, సెకండ్ విజిట్, లాస్ట్ విజిట్. వాళ్ళు ఏమడుగుతున్నారు, బేస్ లైన్ నుంచి ఫ్రమ్ బేస్ లైన్ టిల్ ట్రీట్మెంట్ ఎండ్, అంటే బేస్ లైన్ వాల్యూలో ఏముంది, ఎండ్ అయ్యేసరికి ఏముంది అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ ఏం అడగాలి, మనకు కావాల్సింది ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటే లాస్ట్ విజిటే కదండి. అవును. సో లాస్ట్ విజిట్ లో ఈ ఈ టెస్ట్ బేస్ లైన్ వాల్యూ హై, ఏఎన్ఆర్ఐడి వాల్యూ హై. సో లాస్ట్ విజిట్ లో ఇది హై నుంచి హైయే ఉంది ఈ పేషెంట్ కి. వైల్ కమింగ్ టు ఆల్బుమిన్ ఇట్ ఈస్ ఫ్రమ్ నార్మల్ టు లో, అంటే వీ నీడ్ టు టేక్ ఓన్లీ ద లాస్ట్ పారామీటర్ అండి. ఓకే. అర్థమవుతుందా? విజిట్ లో లాస్ట్ పారామీటర్ ఒకటే తీసుకోవాలి. అర్థమైందా? ఓకే అండి. ఎందుకంటే షిఫ్ట్ టేబుల్ ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు, హౌ డు యూ హ్యాండిల్ ద షిఫ్ట్ టేబుల్స్ అనేసి. మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ ఉన్న విజిట్స్ అనేది విజిట్స్ ప్రకారం మనం తీసుకున్నాం. బేస్డ్ ఆన్ ద విజిట్స్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్. ఇక్కడ 3 విజిట్స్ ఉన్నాయి, ఏ విజిట్ అయితే లాస్ట్ విజిట్ ఆ విజిట్ యొక్క బేస్ అండ్ అనాలిసిస్ వాల్యూ తీసుకున్నాము. బేస్ వాల్యూ అన్నిటికీ సేమ్ ఉంటది అన్ని విజిట్స్ కి, కాకపోతే అనాలిసిస్ వాల్యూ చేంజ్ అవుతా ఉంటది. ఎందుకు బేస్ సేమ్ అంటే బిఫోర్ ట్రయలే తీసుకున్నాము, అదే సేమ్ బేస్ వాల్యూ అన్నిటికీ సేమ్ ఇస్తుంది. ఇక్కడ ఈ ఆల్కలైన్ అమైనో ట్రాన్స్ఫరేజ్ కి హై 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 మాత్రమే ఉన్నాయి 3 విజిట్స్ కి. ఆల్బుమిన్ వాల్యూ కూడా మూడిటికి నార్మలే ఉంది. అలాగా బేస్ లైన్ వాల్యూ అనేది సేమ్ ఉంటది. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ లాస్ట్ వాల్యూ తీసుకుంటానికి ఐఎమ్ రైటింగ్ హియర్, ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ డేటా సెట్, డేటా ఏడిఎల్బి అనే డేటా సెట్ తీసుకొని మళ్ళీ సెట్ ఏడిఎల్బిలోనే మాడిఫై చేస్తున్నాను. బై ఐఎమ్ యూజింగ్ ఆల్ దిస్ యూ సబ్జెక్ట్ ఐడి ప్యార్కాట్ వన్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ యూజ్ చేసుకొని ఐఎమ్ గివింగ్ ఇఫ్ లాస్ట్ డాట్ పారామ్ అని ఇస్తున్నానండి, పారామియన్. డూ యూ నో అబౌట్ లాస్ట్ డాట్ ఫస్ట్ డాట్ అనేసి ఫస్ట్ కాల్ ఐడియా అది ఉందా? యా కాల్ అవుట్ ఆఫ్ చేస్తున్నది, లాస్ట్ వేరియబుల్ ని ఫస్ట్ కాల్ చేస్తుంది. యా ఇట్ విల్ కీప్ ఓన్లీ లాస్ట్ వేరియబుల్ పారామీటర్. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 3 ఇప్పుడు ఈ మూడిట్లో ఉంది, ఈ మూడిట్లో ఏదైతే 29 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 29 లో లాస్ట్ డాట్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా ఈ 29 లో లాస్ట్ వన్ పిక్ చేసుకుని అది మాత్రమే పెట్టుకునేది. ఈ 21 అనేది 3 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 3 21 అనేది లాస్ట్ ది పిక్ చేసుకునేది. అర్థమైందండి? అదే ఫస్ట్ డాట్ ఇస్తే అవుట్ ఆఫ్ దిస్ 3 ఫస్ట్ వన్ విల్ పిక్. ఫస్ట్ వన్ పిక్ చేసుకుంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ లాస్ట్ డాట్ అండ్ ఫస్ట్ డాట్. సో నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశానో ఇట్ విల్ బి కమింగ్ లాస్ట్ డాట్ పారామీటర్స్ ఓన్లీ, అంటే మనకి లాస్ట్ ఫైనల్ విజిట్ యొక్క పారామీటర్స్ మాత్రమే మనకి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఆల్కలైన్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అని ఓన్లీ వన్ టైం వస్తుంది. 29 అనేది లాస్ట్ది, 21 30 అన్ని ఒకసారి వస్తాయి. ఓకేనా? ఇఫ్ యు సీ హియర్ బిఎన్ఆర్ఐడి అండ్ ఏఎన్ఆర్ఐడి అనాలిసిస్ వాల్యూ అండ్ బేస్ లైన్ హై, అండ్ హై నుంచి ఎండ్ వచ్చేసరికి హైకి వెళ్ళారు. బేస్ లైన్ ఏమో నార్మల్ ఉంది, ఎండ్ వచ్చేసరికి లోకి వెళ్ళిపోయింది. అలా అర్థమైందా? డిఫరెన్స్ ఇప్పుడు వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ యొక్క కౌంట్ కావాలి మనకి అలాంగ్ విత్ పర్సంటేజ్. ఓకేనా? కౌంట్ పర్సంటేజ్ కావడానికి వాట్ ఐఎమ్ డూయింగ్ ప్రాక్ ఫ్రీక్వెన్సీ, లేకపోతే ప్రాక్ ఎక్స్క్యూఎల్ అయినా చేసుకోవచ్చు. సో ఐఎమ్ రైటింగ్ ప్రాక్ ఫ్రీక్ అని రాస్తున్నాను. ప్రాక్ ఫ్రీక్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఏడిఎల్పి అనే డేటా సెట్ తీసుకున్నాను. నో ప్రింట్. ఓకే, టేబుల్స్ క్రియేట్ చేయమన్నాను. టేబుల్స్ parcat1 వర్సెస్
param versus param. Okay, param n versus param versus bnrind versus anrind. అవుట్. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ వేరియబుల్స్ కాపీ పేస్ట్ చేయకండి. ట్రై టు రైట్ ఇట్ బై యువర్ ఓన్. టైప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే గుర్తుపెట్టుకుంటారు. ఓకే. ఓకే. LB3 అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ పర్సంటేజ్ డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ క్రియేట్ అవుతుంది. అది డ్రాప్ చేస్తున్నాను. ఫ్రీక్వెన్సీలో పర్సెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో నేను ఎప్పుడైతే ఈ ప్రాక్ ఫ్రీక్వెన్సీ రన్ చేశానో నాకు సింటాక్స్ కరెక్ట్గా అయితేనే ఎల్బి డేటా సెట్ క్రియేట్ అవుతుంది. ప్యారాక్యాట్ ప్యారాక్యాట్ పారా అంటారు సార్. ప్యారాక్యాట్. సో ఓకే ఫైన్. ఇప్పుడు వెన్ ఐ ఓపెన్ దిస్ LB3 డేటా సెట్ ఐ విల్ బి హ్యావింగ్ ద కౌంట్స్. నాకు కౌంట్స్ వస్తాయండి అన్నిటికీ. చూడండి ఎంతమంది చేంజ్ అయ్యారు. లో టు నార్మల్ ఒకళ్ళు, నో టు నార్మల్ ఒకళ్ళు. ఈ క్రియాటినిన్ లో టు నార్మల్ టోటల్లీ 1 పేషెంట్. అలానే యూరిన్ నైట్రోజన్ నార్మల్ టు నార్మల్ 9 పేషెంట్ వెళ్ళారు. అర్థమవుతుందా? ఓకే. యూరిన్ నైట్రోజన్ సేమ్ టెస్టే లో టు నార్మల్ 1 పేషెంట్, నార్మల్ టు హై 1 పేషెంట్, నార్మల్ టు నార్మల్ 9 పేషెంట్స్. సేమ్ టెస్ట్. గాట్ ఇట్? ఓకే. దీని యొక్క పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. మనకి మాక్ షెల్ అర్థమైతే ప్రతిదీ ఇంకా మనం వీ కెన్ క్రియేట్ బై అవర్ ఓన్ అండి. ఓన్లీ నీడ్ టు అండర్స్టాండ్ ద మాక్ షెల్. ఓకే. ఇప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. డేటా ఫైనల్ అనేసి తీసుకొని సెట్ LB3 డేటా సెట్ తీసుకొని జిఆర్బి క్రియేట్ చేస్తున్నాను. జిఆర్బి అని క్రియేట్ చేసి జిఆర్బి ఈజ్ ఈక్వల్ టు పుట్ ఆఫ్ కౌంట్ ఉంది కాబట్టి కౌంట్ కామా 4 డాట్ అని ఇస్తున్నాను. కంకార్డినేట్ విత్ ఇన్ కొటేషన్స్ ఓపెనింగ్ బ్రాకెట్స్ కంకార్డినేట్ విత్ పుట్ ఆఫ్ కౌంట్ డివైడెడ్ బై ampersand n5. n5 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ampersand n5 ఇంటూ 100. 5.1 ఇస్తున్నాను. క్లోజింగ్ ద బ్రాకెట్స్ కంకార్డినేట్ విత్ క్లోజింగ్ బ్రాకెట్స్. ఇక్కడ దాకా తెలిసిందే కదండి ఆల్రెడీ మనకి ఇది. యా జిఆర్పికి ఒక లెంత్ ఇస్తున్నాను. జిఆర్పి $100. ఓకే. ఇది రన్ చేస్తే నాకు ఫైనల్ డేటా సెట్ క్రియేట్ అవుతుంది. ఓకే. డబుల్ క్లోజ్ సార్. So now my final data set will be having counts and percentages వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలండి? ఇఫ్ ఎక్కడైనా మనకి మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఓకే బిఫోర్ దట్ లెట్ మీ ట్రాన్స్పోజ్ ద డేటా సెట్. ఎందుకంటే నాకు ఇలా రావాలి. ఇక్కడ ఏమడుతున్నారు? లో నార్మల్ హై అనేది ట్రీట్మెంట్ ఎండ్ది రావాలి. సో మనము ఐడి కింద తీసుకోవాలండి? జస్ట్ టెల్ మీ. ఇక్కడ ట్రీట్మెంట్ ఎండ్ వాల్యూస్ లో నార్మల్ హై రావాలి అంటున్నాడు. సో వాట్ ఐ నీడ్ టు టేక్ అండర్ ఐడి ANRI అండి. ఇదే కదా ట్రీట్మెంట్ ఎండ్ వాల్యూస్. సో నేను ప్రాక్ ట్రాన్స్పోజ్ రాస్తున్నాను. ప్రాక్ ట్రాన్స్పోజ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఫైనల్. ఓకే. అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ అండర్స్కోర్ TRT దెన్ ఐడి ANRI అండి. ఎందుకంటే ఇవే నాకు వేరియబుల్స్ లో రావాలి. సో అవి బై వాల్యూస్ బై parcat1 param n param దెన్ BNRIND. వేర్ వచ్చేసి నాకు ఇక్కడ వాల్యూస్ దీని కింద జిఆర్పి వాల్యూస్ రావాలి. సో వేర్ కింద జిఆర్పి ఇస్తున్నాను. పర్సంటేజ్ అండ్ కౌంట్ అండ్ పర్సంటేజ్ దెన్ రన్. నేను ఎప్పుడైతే ఈ సింటాక్స్ రన్ చేశానో నాకు ట్రాన్స్పోజ్ అయిపోతుంది డేటా సెట్. ఆల్ అండర్ స్కోర్ ట్రీట్మెంట్ 1 అబ్జర్వేషన్ ఒమిటెడ్ డ్యూ టు మిస్సింగ్ ఐడి వాల్యూస్. ఒక అబ్జర్వేషన్ మిస్సింగ్ ఐడి వాల్యూస్ వల్ల ఒమిట్ అయిపోయింది. ఎందుకంటే ANRID కింద ఒక వాల్యూ అనేది లేదు. దానివల్ల మిస్సింగ్ అనేది ఒమిట్ అవుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు వి నీడ్ టు రిపోర్ట్ టు స్టాటిస్టిషియన్ అండి. ఓకేనా? ఎందుకంటే మేబీ దేర్ మైట్ బి సమ్ మిస్టేక్ వైల్ క్రియేటింగ్ యాడమ్ డేటా సెట్. యాడమ్ డేటా సెట్ క్రియేట్ చేసేటప్పుడు మిస్టేక్ అయి ఉండొచ్చు. మన సింటాక్స్ లో కాదు.
సో వెన్ వి గెట్ సచ్ వార్నింగ్స్, ఒక అబ్జర్వేషన్ ఒమిటెడ్ అని వచ్చేస్తే దెన్ వి నీడ్ టు రిపోర్ట్ ఇట్ టు స్టాటిస్టిషియన్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆల్ అండర్ స్కోర్ టీఆర్టీ ఓపెన్ చేస్తున్నాను. ఇఫ్ యు సీ నౌ మనకి నార్మల్, హై, లో, ఎండ్ వాల్యూస్ వచ్చినాయి. బేస్ లైన్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి, యూరిన్ నైట్రోజన్ లో టు లో నార్మల్ నార్మల్ ఎంతమంది? ఒకళ్ళు. లో టు హై ఎవరు లేరు, లో టు లో ఎవరు లేరు. సో ఇక్కడ బ్లాంక్ వచ్చింది కాబట్టి వీఆర్ చేంజింగ్ టు జీరో. వీ నీడ్ 0. టు చేంజ్ ఇట్ టు జీరో. సో నేను ఏం చేస్తున్నానంటే సేమ్ డేటా ఆల్ అండర్ All స్కోర్ underscore టీఆర్టీ TRT. సెట్ ఆల్ అండర్ స్కోర్ టీఆర్టీ ఇఫ్ If లో low, is equal to missing, then then low is equal to within quotation 0 ఇస్తున్నాను. low. సేమ్ అది నార్మల్ కి హై కి పెడుతున్నాను. నార్మల్, this is also normal. If high is missing, change it to low, 0. Then run. Okay. Now all treatment open చేస్తే I'll be having 0 counts for missing values. క్లియర్ కదండి ఇక్కడ దాకా? Clear. యా, నెక్స్ట్ సేమ్ ప్రాక్ రిపోర్ట్. మనకి రిపోర్ట్ అనేది లైక్ డేటా సెట్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు రిపోర్ట్ జనరేట్ చేసుకుని టేబుల్స్ ఫార్మ్ చేసుకుంటాము. From here I'm copying. Okay. Now I'm changing the title. టైటిల్ చేంజ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా 18 ఇస్తున్నాను. మన ఫైనల్ డేటా సెట్ వచ్చేసి ఇది ఆల్ అండర్ స్కోర్ టీఆర్టీ. సో ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు ఆల్ అండర్ స్కోర్ టీఆర్టీ. ఇప్పుడు మోక్షల్ ప్రకారం మనకి ఎలా రావాలి? ఇక్కడ Parameter ఫస్ట్ రావాలి. పారామీటర్ కేటగిరీ రావాలండి. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ పేర్ క్యాట్ 1. మన డేటా సెట్ లో పేర్ క్యాట్ 1 ఉంది. సెకండ్ మోక్షల్ ప్రకారం పారామీటర్ రావాలి. సో ఐఎమ్ టేకింగ్ పారామ్ ఎన్ తీసుకున్నాను, దాని తర్వాత పారామ్ తీసుకుంటున్నాను. ఓకేనా? దెన్ యాజ్ పర్ మోక్షల్ ఐ వాంట్ బేస్ లైన్ Baseline. వాల్యూస్. బేస్ లైన్ వాల్యూస్ బిఎన్ఆర్ఐఎన్డి లో ఉంది. బిఎన్ఆర్ఐఎన్డి వాల్యూస్ లో ఉంది. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ దే వాంట్ ట్రీట్మెంట్ ఎండ్ అనేది ఇట్లా Treatment end. రావాలి. దాని తర్వాత దాని కింద స్ప్లిట్ అయిపోయి కింద నాకు వాల్యూ టోటల్ ఓవరాల్ కౌంట్ వాల్యూ రావాలి. సో నేను ఇక్కడ ట్రీట్మెంట్ ఎండ్ ఇచ్చేసి దెన్ ఇది స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ విత్ ఇన్ కొటేషన్స్ నేను ఇదే కాపీ చేస్తాను. ఇది Okay. ఈ వాల్యూ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నాకు %n5 రావాలి. 5. ఓకేనా? దెన్ ఇక్కడ నాకు లైన్ రావాలి. సేమ్ ఇక్కడ కూడా లైన్ కావాలి కాబట్టి ఆ లైన్ ఇచ్చేస్తున్నాను. ఆ లైన్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ D1, D2, D3, D5. D4 కాకుండా లైక్ వాట్ యు వాంట్. D5. లో, నార్మల్, హై అండి. Sorry. Low normal ఇవే high. కదా Mm-hmm. మనకి. లో, నార్మల్, హై రావాలి. సో ఇక్కడ ఉన్న ఆల్ ట్రీట్మెంట్ లో మనం ట్రాన్స్పోజ్ చేసాం కదా, ఏఎన్ఆర్ఐడిఎన్డి వాల్యూస్ నార్మల్, హై, లో, ఆ వాల్యూస్ రావాలి. సో ఆ వాల్యూస్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. లో, నార్మల్, హై. ఓకే. ఇప్పుడు ఐ కెన్ డిఫైన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రిమూవింగ్ దిస్ వన్. ఇక్కడ పేర్-క్యాట్ 1 ఏదైతే ఉందో అది తీసుకున్నాను. పేర్-క్యాట్ 1 ఐఎమ్ టేకింగ్ యాజ్ డిస్ప్లే. దెన్ ఓకే, ఇది ఇక్కడ మనకి పేర్-క్యాట్ 1 పారామీటర్ గ్రూప్ లో రావాలి, కెమిస్ట్రీ అనేసి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ గ్రూప్. దెన్ ఇక్కడ నాకు పారామీటర్ కేటగిరీ అని రావాలి. సో ఐఎమ్ గివింగ్ పారామీటర్ కేటగిరీ. ఓకే. దెన్ ఇది అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాను. దీనికి లెట్ మీ గివ్ 15. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పారామ్ ఎన్ ఓన్లీ ఫర్ ఆర్డర్, నో ప్రింట్. దెన్ పారామ్ వచ్చేసి మోక్షల్ ప్రకారం పారామీటర్ యూనిట్ అని రావాలి. సో ఐఎమ్ టేకింగ్ దట్ ఆన్.
ఇది మనకి డిస్ప్లే ఉండాలండి. డిస్ప్లే. ఓకే. సో ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు డిస్ప్లే. దెన్ పిఎన్ఆర్ఐ అండి. ఈ పారామీటర్ వాల్యూస్ పెద్దవి కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ 20. ఓకే. దెన్ పిఎన్ఆర్ఐ అండి ఐఎమ్ గివింగ్ పిఎన్ఆర్ఐ అండి వాల్యూస్. ఇక్కడ బేస్ లైన్ వాల్యూస్ అని రావాలి. సో నేను ఇక్కడ బేస్ లైన్ ఇస్తున్నాను. ఇది లైక్ రిపోర్ట్ జనరేషన్ తెలుసు కదండి, ఐడియా ఉంది కదా. ఇది జస్ట్ 10 ఇస్తున్నాను, ఇది కూడా 10 ఇస్తున్నాను. నౌ ఐఎమ్ చేంజింగ్ లో వాల్యూస్ ని లోగా, హై వాల్యూస్ హైగా ఇస్తున్నాను. లో 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 నార్మల్ హై కావాలి కాబట్టి అదే సీక్వెన్స్ లో ఇచ్చేస్తున్నాను. లో నార్మల్ హై, నార్మల్, ఇక్కడ కూడా నార్మల్, ఇక్కడ హై హై హై. దాని తర్వాత ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ ద లైన్స్, ఈ లైన్స్ కాపీ చేస్తున్నాను. దెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, అంతా క్లియర్ అనుకుంటే నౌ వీ కెన్ రన్ ద ప్రోగ్రామ్. యా, సో చూడండి, కెమిస్ట్రీలో యూరిన్ నైట్రోజన్ లో నుంచి లోకి ఎంతమంది వెళ్తున్నారు, లో నుంచి నార్మల్, నార్మల్ టు లో ఎంతమంది, నార్మల్ టు నార్మల్ ఎంతమంది, నార్మల్ టు హై ఎంతమంది. సో వీఆర్ గెటింగ్ ఆల్ దట్ షిఫ్ట్ టేబుల్. అర్థమైందండి. ఓకే. సో బేస్డ్ ఆన్ కెమిస్ట్రీ మనకి ఇక్కడ ఈ పారామీటర్ స్పేస్ ఇవ్వాలంటే కంప్యూట్ ఆఫ్టర్ పారామీటర్ అనే స్పేస్ ఇచ్చుకోవచ్చండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ ఇంటూ పేజెస్ వీ కెన్ ఆల్సో డివైడ్. మనం చూసాం కదా ఏ పేజ్కి ఎంత రావాలి అనేసి రిటైన్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని అలా అయినా చేయొచ్చు. సో దిస్ ఈస్ ద షిఫ్ట్ టేబుల్. దిస్ ఈస్ హౌ యూ కెన్ రిప్రజెంట్ ద షిఫ్ట్ టేబుల్. క్లియర్ కదండి. క్లియర్. యా, సో నౌ లెట్ మీ గో టు ఎఫికసీ టేబుల్స్. ఇవి కొంచెం ఇంపార్టెంట్ అండ్ రియల్ టైంలో కూడా చాలా. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. రియల్ టైంలో కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ షిఫ్ట్ టేబుల్ ఈ ఎఫికసీ టేబుల్స్ హ్యాండిల్ చేస్తారు. లైక్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వరండి. ఓకేనా, ఎందుకంటే దిస్ రిక్వైర్స్ లైక్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. బోరింగ్ గా ఉందండి. లేదండి, ఇప్పుడే డ్రైవ్ చేసుకొని వచ్చాను ఊరికి. ఓకే రాగానే క్లాస్ స్టార్ట్ చేసుకున్నాను. ఓకే ఓకే. నాది ఇది 3rd క్లాస్ ఈరోజు కంటిన్యూస్ గా, ఓకే. అలాంగ్ విత్ మై ఆఫీస్ వర్క్. సో ఇదొక్క టేబుల్ చెప్పేస్తాను, ఈవినింగ్ మనము మిగతా టేబుల్స్ కంప్లీట్ చేసేస్తాను. ఇదొక్క టేబుల్ చెప్తాను, మనకి ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇది అసైన్మెంట్ మీరు చేసేసేయండి. సేమ్ షిఫ్ట్ టేబుల్ డిఎల్ అవైలబుల్ పాపులేషన్ లో. యా, నేను ఇది చెప్పేస్తాను ఈ రోజు ఈవినింగ్. ఇది చెప్పేసి ఫిగర్స్ కంప్లీట్ చేసేస్తాను. సో టేబుల్స్ అండ్ ఫిగర్స్ లిస్టింగ్స్ అన్ని టిఎల్ఎఫ్స్ మొత్తం అయిపోతాయి ఈ రోజుతో. ఓకేనా, ఇది ఒకటి చెప్పేస్తాను. సర్వైవల్ ఎస్టిమేట్ సేఫ్టీ పాపులేషన్ 14.1.24 going to mock shell tables. ఇది కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ సేఫ్టీ అయితే, ఇవి ఎఫికసీ టేబుల్స్. ఎఫికసీ టేబుల్స్ ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటాయి. ఓకే, చూడండి, దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ ఎల్స్. సర్వైవల్ ఎస్టిమేట్స్ అడుగుతున్నారు, క్యాపిటల్ అండ్ కౌంట్స్ అడగట్ల. వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే సర్వైవల్ ఎస్టిమేట్స్ ఆఫ్ సేఫ్టీ పాపులేషన్ ఓన్లీ దే ఆర్ ఆస్కింగ్, దట్ టు ఇన్ డ్రగ్ ఏ, డ్రగ్ బి, డ్రగ్ సి, అండ్ ఎట్ లాస్ట్ దే ఆర్ ఆస్కింగ్ ప్రాబబిలిటీ వాల్యూ. ఓకేనా, అండ్ ఆల్సో p value, probability value.
ఇక్కడ పారామీటర్ అడుగుతున్నారు. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ డ్రగ్ ఏలో ఎంతమంది, డ్రగ్ బిలో ఎంతమంది, డ్రగ్ సిలో ఎంతమంది, సర్వైవల్ ఎస్టిమేట్స్. దాని తర్వాత దాని యొక్క మీన్, స్టాండర్డ్ ఎర్రర్ అడుగుతున్నారు. దాని తర్వాత 25%, 50%, 75% అడుగుతున్నారు. పీ వాల్యూ. ఇప్పుడు దాకా కామన్. చూసినవి ఓన్లీ ఎస్క్యూఎల్ ప్రాసెస్ యూజ్ చేసుకొని కౌంట్ చేయటము, ప్రాక్ ఫ్రీక్ యూజ్ చేసుకొని కౌంట్, లేకపోతే పర్సంటేజెస్ అవే చూసాము. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే. అందుకనేసి ఓకే. ఈ టేబుల్స్ అనేవి మెయిన్లీ లైక్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ 3 to 4 years 4 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఇస్తారు. ఓకేనా. ఓకే. లైక్ నార్మల్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న, లైక్ దే విల్ నాట్ అసైన్ దిస్ టేబుల్స్. ఎందుకంటే దిస్ రిక్వైర్స్ మోర్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఓకే. ఓకే. సో ఇది మీరు ఇంటర్వ్యూలో కూడా రేపు లైక్ ఎఫికసీ టేబుల్స్ హ్యాండిల్ చేశారా అంటే యూ కెన్ టెల్ ఎస్. ఎందుకంటే మనం 3 years ఎక్స్పీరియన్స్ పెడతాం కాబట్టి యూ కెన్ టెల్ ఎస్. బట్ ఏం చెప్పాలి అంటే వీ గాట్ సమ్ ప్యాచ్ కోడ్స్ ఫ్రమ్ స్టాటిస్టిషియన్. బేస్డ్ ఆన్ దోస్ ప్యాచ్ కోడ్స్ వీ హ్యావ్ రిటన్ ద ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓకే. రియల్ టైంలో కూడా ప్యాచ్ కోడ్స్ విల్ బి ప్రొవైడెడ్ బై ద స్టాటిస్టిషియన్. ఇఫ్ నాట్ ప్రిన్సిపల్ ప్రోగ్రామర్ అనే ఒక పెద్ద లైక్ హెడ్ ప్రోగ్రామర్ ఉంటాడు మన టీంలో, ఈచ్ అండ్ ఎవ్రీ ఓకే. టీంలో. సో దట్ ప్రోగ్రామర్ హీఈస్ గోయింగ్ టు క్రియేట్ దోస్ ప్యాచ్ కోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాటిస్టిషియన్, ఆర్ ఎల్ స్టాటిస్టిషియన్ విల్ డైరెక్ట్లీ ప్రొవైడ్ ద ప్యాచ్ కోడ్. ఓకేనా. ప్యాచ్ ఓకే. కోడ్ అనేవి ఏం లేదండి, ఇలా ఉంటాయి. ఆ కోడ్కి ఏదో ఒకటి ప్రాబబిలిటీ ఫైండ్ చేసుకుంటానికి ఏదో ఒక టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ ప్రాక్ లైఫ్ టెస్ట్. ఇన్ ఇంటర్వ్యూ మిమ్మల్ని అడగొచ్చు, వాట్ యు మీన్ బై ప్రాక్ లైఫ్ టెస్ట్ అంటే దాని వల్ల మనకి ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్స్ అనేది తెలుస్తాయి. ఓకేనా. ఓకే. యా. సో ఇక్కడ మనం ఏమడుగుతున్నారంటే, సో ఇవి ఎఫికసీ టేబుల్స్ అండి. ఓకేనా. ఓకే. ఓకే. సో సేఫ్టీ పాపులేషన్ లో సర్వైవల్ లిమిట్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా. సో హుహు. సర్వైవల్ లిమిట్స్ అనేది సేఫ్టీ పాపులేషన్ ఏ డేటా సెట్స్ నుంచి తీసుకుంటాము అంటే ఏడిటిటిఈ అండి. ఓకేనా. ఎందుకంటే మాక్ షెల్ లో మనకి ఎక్కడా కనపడదు హ్మ్. ఓకే. ఏ డేటా సెట్ అని. ఇప్పుడు దాకైతే మనకి చిన్న హింట్ అయినా ఉంటది. ఓకే. కెమిస్ట్రీ, హిమటాలజీ అనేసి. కానీ ఇక్కడ మనకి సర్వైవల్ ఎస్టిమేట్స్ అడుగుతున్నాడు. మీ స్టాండర్డ్ ఎర్రర్, పర్సెంటైల్, పీ వాల్యూ, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్ అడుగుతున్నాడు. సో ఫ్రమ్ విచ్ డేటా సెట్ వి నీడ్ టు టేక్? సో వి నీడ్ టు టేక్ ఫ్రమ్ ఏడిటిటిఈ, టైమ్ టు ఈవెంట్ డేటా సెట్ అంటారు. టిటిఈ అంటే టైమ్ టు ఈవెంట్ డేటా సెట్. ఓకేనా. ఓకే. సర్వైవల్ లిమిట్ అంటే హౌ మెనీ డేస్ సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్, ఇంకా ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాడు, లేకపోతే ఎన్ని రోజులు సర్వైవ్ అయ్యాడు. లైక్ ఎస్టిమేట్ టేబుల్ అనేది మనం క్రియేట్ చేయాలి, సర్వైవల్ ఎస్టిమేట్. ఓకేనా. ఓకే. సో దట్ టు బేస్డ్ ఆన్ సేఫ్టీ పాపులేషన్ ఓన్లీ హూ ఆర్ టేకింగ్ డ్రగ్, ఓన్లీ దోస్ పాపులేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఐఎమ్ క్రియేటింగ్. ఓకే. లిబ్ నేమ్ రాస్తాను. టేక్ ద డేటా సెట్స్, యాడమ్ డేటా సెట్ తీసుకున్నాను. ఓకే. దీన్ని కూడా హెడర్ ఇదంతా సేమ్ అండి, కాకపోతే ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్ ఫ్రమ్ లిబ్ నేమ్. ఓకేనా. హెడర్ పార్ట్ రాయాలి. లిబ్ నేమ్ యాడమ్ అని తీసుకొని డైరెక్ట్ గా నేను లిబ్ నేమ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ఏడిటిటిఈ డేటా. ఏడిటిటిఈ డేటా సెట్ తీసుకొని ఏడిటిటిఈ సెట్ యాడమ్ డాట్ డేటా సెట్ నుంచి తీసుకొని ఇఫ్ SAFFL ఈక్వల్ టు వై. y. Okay, then run. So only AGTTE dataset which are having safety population Y flaggings will be coming. Along with this, ఇప్పుడు ADTTE లో మనకి ట్రీట్మెంట్ వాల్యూస్ కానీ ఆ వాల్యూస్ ఉండవండి. డ్రగ్ ఏ, డ్రగ్ బి, డ్రగ్ సి కౌంట్స్ కావాలి కాబట్టి we need to take from ADSL datasets. ఓకేనా. ఓకే. ADTTE దీంట్లో ఉంటాయి కానీ ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఓకేనా. ఆ ఫార్మాట్స్ అన్ని డిఫరెంట్ గా ఇక్కడ చూడండి. 1 arrays 1, arrays 1A, 1A, 2A అనే లైక్ దే విల్ బి గివింగ్ ఇన్ షార్ట్ ఫార్మ్స్. మనకి కాంబినేషన్ వాల్యూస్ కావాలి అంటే వీ నీడ్ టు టేక్ ఫ్రమ్ ADSL డేటా సెట్స్ అండి. సో ఓకే. ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ ADSL డేటా సెట్ ఆల్సో. డేటా ADSL సెట్ యాడమ్ డాట్ ADSL ఇఫ్, దీన్ని కూడా కండిషన్ ఇస్తున్నాను, SAFFL ఈక్వల్ టు Y. ఓకే. దెన్ సో ఏడిఎస్ఎల్ డేటా సెట్ క్రియేట్ అవుతుంది. ఈ ఏడిఎస్ఎల్ డేటా సెట్ ని ఏడిటిటిఈని బేస్డ్ ఆన్ ఏడిటిటిఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను కంబైన్ చేస్తున్నాను, మర్జ్ చేస్తున్నాను.
ఓకేనా? ఎందుకంటే ఓకే. మొత్తం ఒకే డేటా సెట్‌లో రావడానికి. ఏడీటీటీఈ డేటా తీసుకొని మెర్జ్ చేస్తున్నాను. మెర్జ్ ఏడీటీటీఈ ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ కాన్సెప్ట్ తెలుసా అండి? ఇన్ ఈజ్ ఈక్వల్ టు బి. డు యూ నో దిస్ వన్? బై యూజ్ హుహు. సబ్జెక్ట్ ఐడి. ఐడియా లేదండి. ఉందా ఇది? లేదా? లేదు. ఓకే. నేను అస్యూమ్ చేసుకుంటున్నాను. ఐయామ్ అస్యూమింగ్ దిస్ డేటా సెట్ యాస్ ఏ, దిస్ డేటా సెట్ యాస్ బి. ఓకేనా? మర్జ్ ఓకే. తెలుసు కదా! నార్మల్‌గా మర్జ్ మధ్య. చేసేటప్పుడు ఇది నేను అజంప్షన్‌కి నేను ఏ తీసుకుంటున్నాను, బి తీసుకున్నాను. అండ్ నేను ఇక్కడ కండిషన్ అంటే ఇఫ్ ఏ అని ఇస్తున్నాను. ఓకేనా? ఎప్పుడైతే నేను ఇఫ్ ఏ ఇచ్చానో ఓన్లీ డేటా లైక్ కంప్లీట్ డేటా ఆఫ్ ఎడిటిటిఈ మొత్తం వస్తాయి. ఎడిటిటిలో ఏదైతే డేటా ఉందో అది మొత్తం కాపీ అయ్యి దీంట్లోకి పేస్ట్ అయిపోతది. ఓకేనా? కానీ ఓకే. ఏడీఎస్ఎల్‌లో విచ్ ఈస్ మ్యాచింగ్ విత్ ఏడీటీటీఈ ఆ డేటా మాత్రమే ఏడీటీటీఈలోకి వెళ్తాయి. మ్యాచింగ్ డేటా. ఓకే. అర్థమవుతుందా? అన్‌మ్యాచింగ్ డేటా అర్థమైంది. ఏడీఎస్ఎల్‌లో తీసుకోదు. సో థట్ అన్‌వాంటెడ్ డేటా అనేది మనకి దీంట్లో ఉండదు. ఓన్లీ రిక్వైర్డ్ డేటా మాత్రమే ఏడీటీటీఈలో అప్‌డేట్ అవుతది. క్లియర్ కదండీ! క్లియర్. సో ఇక్కడ చూడండి. 14 అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఏడీటీటీఈ వైల్ కమింగ్ టు ఏడీఎస్ఎల్ 11 అబ్జర్వేషన్ రేట్ ఫ్రమ్ ఏడీఎస్ఎల్. ఓకేనా? ఓకే. సో, అలాగా మనకి రిక్వైర్డ్ వాల్యూసే తీసుకుంటాయి. నేనెప్పుడైతే ఇఫ్ ఏ అండ్ బి ఇస్తే ఓన్లీ మ్యాచింగ్ రెండిట్లో మ్యాచింగ్ డేటా మాత్రమే ఉంటది. ఏ డేటాలో అన్‌వాంటెడ్ డేటా, బి డేటాలో అన్‌వాంటెడ్ డేటా మొత్తం పోతది. ఇఫ్ ఏ అండ్ బి అనే కండిషన్ ఇస్తే. ఓకేనా? హ్మ్. కానీ నాకు ఏడీటీటీఈ మొత్తం కావాలి. అలాంగ్ విత్ ఓన్లీ మ్యాచింగ్ డేటా ఆఫ్ ఏడీఎస్ఎల్ కావాలి కాబట్టి ఇఫ్ ఏ అని ఇచ్చాను కండిషన్. క్లియర్? క్లియర్. యాహ్! ఇప్పుడు మనకి అంతా లైక్ యూ సబ్జెక్ట్ ఐడీ, డ్రగ్ ఏ, డ్రగ్ బి, డ్రగ్ సి అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ కాలిక్యులేషన్స్ ఈ మీన్, స్టాండర్డ్ ఎర్రర్ ఇవి యూజ్ చేయాలి. ఇప్పుడు దాకా యూజ్ చేసినవి వేరు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకే కోడ్ బై యూజింగ్ సింగిల్ కోడ్ వి కెన్ క్రియేట్ నంబర్ ఆఫ్ డేటా సెట్స్. దాన్నే ఎఫికసీ ప్యాచ్ కోడ్స్ అంటారు. సో, ఈ ప్యాచ్ కోడ్స్ మనకి స్టాటిస్టిషియన్ ప్రొవైడ్ చేస్తాడు. ఏదైతే ప్యాచ్ కోడ్ ప్రొవైడ్ చేశాడో ఆ ప్యాచ్ కోడ్ మనం తీసుకొని కాపీ చేసుకుంటాం. ప్రాక్ లైఫ్ టెక్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఏడీటీటీ అంటే ఈ డేటా సెట్ ఏది తీసుకోవాలి లైక్ వేరియబుల్స్ ఏది తీసుకోవాలో వాళ్ళు ప్యాచ్ కోడ్లు ప్రొవైడ్ చేయరు. ప్యాచ్ కోడ్ ఎలా ఉంటది అంటే జస్ట్ ఇలానే ఉంటదండి. ఓకేనా? సో మీరు ఓకే. ఏ డేటా సెట్ తెలియకపోతే యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ స్టాటిస్టిషియన్ ఏ డేటా సెట్ తీసుకోవాలి ఏ వేరియబుల్ తీసుకోవాలి అనేది డైరెక్ట్ గా మనము స్టాటిస్టిషియన్ ని అడగొచ్చు. ఓకేనా? ఓకే. ఇది అనాలిసిస్ వాల్యూ, ఇది సెన్సార్ వాల్యూ అండి. డిపెండింగ్ అపాన్ దట్ వీ కెన్ కాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ వాల్యూస్ అండ్ ఆల్సో పర్సెంటేజ్ వాల్యూస్. సో, ఈ ప్యాచ్ కోడ్ స్టాటిస్టిషియన్ ప్రొవైడ్ చేసినప్పుడు మనం కాపీ పేస్ట్ చేసుకొని డేటా సెట్ ఏవి, వేరియబుల్స్ ఏవో మనం రాసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు రన్ అవుతది. కానీ ఏ డేటా సెట్ క్రియేట్ అవ్వదు. లాగ్‌లో గూడా ఐ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. ఓకేనా? సో, ఇలా ఓకే. కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఐ షుడ్ గివ్ ఓడీఎస్ ట్రేస్ ఆఫ్ అండ్ ఆన్ అండి. ఓకే. ఇట్ గాట్ స్టక్. ఓకే. కెనాట్ రైట్. ఇప్పుడు చూడండి. ఓకే. ఫైన్. ఇమేజ్ అనేది అవ్వట్లేదు. ఇమేజ్ అనేది ఫార్మ్ అవ్వదు. యూ కెన్ ఇగ్నోర్ దట్. రియల్ టైమ్‌లో గూడా మనకి ఫార్మ్ అవ్వదు. ఎందుకంటే ఓకే. ఈ ప్యాచ్ కోడ్ వల్ల కొన్ని ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఆ ఇమేజెస్ మనకి కనపడవు. ఓకేనా? సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఓడీఎస్ పాత్ అనేది ఇవ్వలేదు. అవుట్‌పుట్ డెలివరీ సిస్టమ్‌కి పాత్ ఇవ్వలేదు కాబట్టి అవి కనపడట్ల. అండ్ దే హావ్ కాలిక్యులేటెడ్ ఇవన్నీ కాలిక్యులేషన్స్ అన్నీ ఆ ప్యాచ్ కోడ్ వల్లే వచ్చినాయండి. వి హావ్ గాట్ సో మెనీ ప్యాచ్ కోడ్స్ కాలిక్యులేషన్స్. అన్నీ అవుట్‌పుట్‌లోనే ఉన్నాయి. దేర్ ఈస్ నో డేటా సెట్ క్రియేటెడ్. అర్థమవుతుందా? ఒక అర్థమైంది. సింగిల్ ప్యాచ్ కోడ్ క్రియేట్ చేయటం వల్ల, రన్ చేయటం వల్ల అన్ని అవుట్‌పుట్‌లో డీటెయిల్స్ అన్నీ వచ్చినియి. కానీ మనకేం కావాలి అంటే అసలు ఔట్ ఆఫ్ ఆల్ దోస్ డేటా సెట్స్ మనకి ఏ డేటా సెట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఐయామ్ రైటింగ్ ఓడీఎస్ ట్రేస్ ఆన్ ఇక్కడ ఆన్ చేసి అవుట్‌పుట్ డెలివరీ సిస్టమ్ ట్రేస్ అనేది ఆన్ చేసి ఇక్కడ అవుట్‌పుట్ డెలివరీ సిస్టమ్ ట్రేస్ అనేది ఆఫ్ చేస్తున్నానండి. ఓకేనా? నేనెప్పుడైతే ఆన్ చేసి, ఆఫ్ చేశానో నౌ ఆల్ ద డేటా సెట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ విల్ బి వి కెన్ సీ ఇన్ ద లాగ్. ఇప్పుడు లాగ్‌లో చూస్తే స్టిల్ రన్నింగ్. యాహ్! ఇప్పుడు లాగ్‌లో చూస్తే చూడండి. దేర్ ఈస్ వన్ డేటా సెట్ కాల్డ్ సర్వైవల్ ప్లాట్, హోమ్ టెస్ట్, విల్కాన్ ఇవి. సో, ఇన్ని డేటా సెట్స్ లైక్ ప్యాచ్ కోడ్ వల్ల ఇన్ని డేటా సెట్స్ క్రియేట్ అవుతున్నాయి. అర్థమవుతుందా? ఓకే. ఔట్ ఆఫ్ ఆల్ థీస్ డేటా సెట్స్ మనకి ఏ రిక్వైర్డ్ లైక్ వాట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఈ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్క డేటా సెట్‌లో ఉండొచ్చు. సో, మనం ఏం చేస్తామంటే రియల్ టైమ్‌లో విల్ బి రైటింగ్ ఓడీఎస్ అవుట్‌పుట్ అండి. ఓకేనా? ఓకే. ఓడీఎస్ అవుట్‌పుట్ అని రాసి ఓడీఎస్
అవుట్పుట్ అని రాసి దెన్ ఆ డేటా సెట్ ఏ డేటా సెట్స్ అయితే కావాలో ఆ డేటా సెట్స్ మనం ఏం చేసుకుంటామంటే పర్టికులర్ డేటా సెట్స్ మనము క్లియర్‌గా లెట్ మీ రైట్ హియర్ బిఫోర్ ఇక్కడ ఓడిఎస్ ట్రేస్ ఆన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ ఏవైతే డేటా సెట్స్ క్రియేట్ అవ్వాలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ సెన్సార్డ్ వేర్ ఇస్ దట్ సెన్సార్డ్ సమ్మరీలో కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి. ఓకే. సో నేనేమంటున్నానంటే ఓడిఎస్ అవుట్పుట్ సెన్సార్డ్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఐయామ్ ఆస్కింగ్ సాస్ టు క్రియేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెన్సోరియం అని క్రియేట్ చేయమంటున్నాను. డేటా సెట్ క్రియేట్ చేయమంటున్నాను. ఓకేనా? ఓకే. మనకి డేటా సెట్స్ క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి డేటా సెట్స్. అలానే మీన్స్ అనే డేటా సెట్ ఏదైతే ఉందో ఆ మెయిన్స్ డేటాని నేను మీన్స్ డేటా సెట్‌గా క్రియేట్ చేయమని చెప్తున్నాను. ఓకే. దాంట్లో నాకు కొంచెం డేటా ఉంది. సో మీన్ అని ఇస్తాను. అలానే ఐ హావ్ సమ్ డేటా ఇన్ క్వార్టైల్స్. ఈ క్వార్టైల్స్‌లో ఉంది. ఓకేనా? ఈ క్వార్టైల్స్ ఈజ్ ఈక్వల్ టు నేను అండర్‌స్కోర్ క్వార్ట్ దేంట్లో అనేసి దేంట్లో ఏ డేటా ఉందని ఎలా యాహ్! తెలుస్తుంది మనకి? చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇలాగా ఇన్ని డేటా సెట్స్ వస్తున్నాయి కదా! రియల్ టైమ్ అయితే మనం ఎవరి హెల్ప్ తీసుకోకూడదు అనుకుంటే వాట్ వి డూ ఈజ్ ఈ డేటా సెట్స్ అన్నీ కాపీ చేసుకొని మనం డేటా సెట్స్ ఏ, బి, సి అనే డేటా సెట్స్ లాగా క్రియేట్ చేసుకుంటామండి. ఓకేనా? ఓకే. దాని తర్వాత క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. డన్ విత్ దిస్ వన్. దెన్ ఐ యామ్ రన్నింగ్ దిస్ హోల్ థింగ్. ఎప్పుడైతే నేను రన్ చేశానో నాకిప్పుడు ఆ డేటా సెట్స్ అనేవి నాకు క్రియేట్ అవుతాయి. ఎక్కడ? వర్క్ లైబ్రరీలో. ఓకే. ఇప్పుడు నా వర్క్ లైబ్రరీలో చూస్తే నేను ఏదైతే నేమ్స్ ఇచ్చానో ఆ నేమ్స్ క్రియేట్ అయినాయి చూడండి. సెన్సోర్డ్ అవును. సమ్మరీ, సెన్సోరియం క్రియేట్ అయింది. అండర్‌స్కోర్ మీన్ క్రియేట్ అయింది. క్వాట్ క్రియేట్ అయింది. హెచ్‌టి క్రియేట్ అయింది. ఇలా కాదు. ఇలా నాకు ఎవరు చెప్పారంటే స్టాటిస్టిషియన్ చెప్పాడు. ఈ డేటా హ్మ్. సెట్‌లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోమని. ఒకవేళ మీరు స్టాటిస్టిషియన్ హెల్ప్ లేదు డైరెక్ట్‌గా మీరే చేయాలి అనుకుంటుంటే దెన్ వాట్ యూ కెన్ డూ ఈజ్ యూ కెన్ జస్ట్ రిమూవ్ దిస్ వన్ ఆన్ అండ్ ఆఫ్ క్రియేట్ చేస్తే లాగ్‌లో ఈ డేటా సెట్స్ ఏదైతే అవుతాయో ప్యాచ్ కోడ్ వల్ల అయన్నీ కనిపెడుతున్నాయి కదా మనకి ఇక్కడ. అవును. సో సర్వైవల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, హోమ్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బి, ఇది ఈజ్ ఈక్వల్ టు సి, డి అలాగా మనం అన్నిటికి క్రియేట్ చేసుకోవచ్చండి. అన్నిటికి హ్మ్. క్రియేట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డేటా సెట్ ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన డేటా దేంట్లో ఉంది అది మాత్రమే పెట్టుకొని రిమైనింగ్ ఎవ్రీథింగ్ వి కెన్ ఎక్స్‌క్లూడ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ వి కెన్ డైరెక్ట్‌లీ ఆస్క్ స్టాటిస్టిషియన్. స్టాటిస్టిషియన్ చెప్తాడు. సెన్సోరియంలో ఇఫ్ ఐ ఓపెన్ ద సెన్సోరియం ఐ కెన్ సీ కౌంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 1, 2, 3 ట్రీట్మెంట్ ఉంది. దాని యొక్క టోటల్ కౌంట్ ఉంది. ఉందా లేదా? అవును. సో ఇక్కడ చూస్తే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ డ్రగ్ ఏ, డ్రగ్ బి, డ్రగ్ సి సబ్జెక్ట్స్ మనకి ఈ సెన్సోరియం డేటా సెట్‌లో ఉంది గదండీ! అవును. టోటల్ కౌంట్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ నంబర్. సో సెన్సోరియం నుంచి అది ఉంది. ఇఫ్ యూ ఓపెన్ మీన్ ఓపెన్ చేస్తే మాక్ షెల్‌లో మనకి మీన్ అండ్ స్టాండర్డ్ ఎర్రర్ అడుగుతున్నాడు. ఇఫ్ యూ సీ హియర్ వి హావ్ మీన్ అనే వాల్యూ దీంట్లో ఉంది. ట్రీట్మెంట్ వాల్యూస్ మీన్, స్టాండర్డ్ ఎర్రర్. అర్థమైందా? ఈ డేటా సెట్‌లో మీన్ అండ్ స్టాండర్డ్ ఎర్రర్ వాల్యూస్ ఉన్నాయి. క్లియర్ గదా! అర్థమవుతుందా? అర్థమైంది. అర్థమైంది. యాహ్! అలానే ఇఫ్ యూ సీ థిస్ పర్సెంటైల్ అండ్ పి వాల్యూస్ నేను క్వార్ట్ డేటా సెట్ ఓపెన్ చేస్తున్నాను. క్వార్ట్ ఓపెన్ చేస్తే యూ కెన్ సీ 70% కింద 75, 50, 25 అనేసి. 75, 50, 25 ట్రీట్మెంట్ 1, 2, 3 అనేసి. లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఈస్ ద వాల్యూస్. పర్సెంటైజ్ వాల్యూస్. ఈ వాల్యూస్. ఓకేనా? వైల్ కమింగ్ టు పి వాల్యూ అనేది హెచ్‌టిలో. ఇఫ్ యూ సీ హియర్ లో ర్యాంక్ అనే దాంట్లో ప్రాబ్ చీ స్క్వేర్ అని ఉంటది. ఇది ప్రాబబిలిటీ వాల్యూ అండి. ఓకే. సో ఒక్కొక్క డేటా సెట్‌లో ఒక్కొక్క వాల్యూస్ ఉన్నాయి. ఆ డేటా సెట్ వాల్యూస్ అన్నీ మనం తీసుకొని అంతా కంబైన్ చేసి లాస్ట్ మనం ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం. ఓకేనా? కంప్లీట్‌గా బేస్ చేసుకునేది మనం ఈ ప్యాచ్ కోడ్ మీద. ప్యాచ్ కోడ్‌లో ఏ డేటా సెట్ ఎలా క్రియేట్ చేయాలో అనేది మనకు అర్థం అవ్వాలి. మనము అన్ని డేటా సెట్స్ ఏవైతే ట్రేస్ ఆన్ అండ్ ఆఫ్ చేసిన తర్వాత లాగ్‌లో అన్ని డేటా సెట్స్ వస్తాయి. ఆ డేటా సెట్స్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్ కన్స్యూమింగ్. అది అవాయిడ్ చేయాలి అంటే మనం స్టాటిస్టిషియన్‌ని అడిగితే స్టాటిస్టిషియన్ ఒక ఐడియా ఇస్తాడు. కరెక్ట్‌గా చెప్పలేకపోయినా హి మైట్ బి గివింగ్ లెస్సర్ డేటా సెట్ నేమ్స్. సో ఆ డేటా సెట్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని ఉన్నాయో లేవో మనం చెక్ చేసుకొని క్రియేట్ ద ఫైనల్ డేటా సెట్స్. ఓకే గదండీ! ఓకే.
యాహ్! ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ సెన్సోరియం తీసుకుంటే, ఈ సెన్సోరియం డేటా సెట్‌లో నాకు ఓన్లీ 1, 2, 3 కావాలి. ఐ డోంట్ వాంట్ దిస్ వన్. దీస్ ఇది థింగ్స్. అన్నెసెసరీ. ఓకేనా? సో, నేనేం చేస్తున్నానంటే, అది అవాయిడ్ చేసి ప్రాక్ సార్ట్ చేస్తున్నాను. ప్రాక్ సార్ట్ ఎలా చేస్తున్నాను అంటే, సెన్సోరియం డేటా సెట్‌కి ప్రాక్ సార్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అండర్‌స్కోర్ సెన్సోరియం తీసుకున్నాను. తీసుకొని బై TRT01PN వాల్యూ బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కండిషన్ ఇస్తున్నానండి. ఏ కండిషన్ అంటే, ఇక్కడ నాకు సార్ట్ దేన్ని బేస్ చేసుకోవాలి? ఈ కంట్రోల్ అండర్ స్కోర్ ఈ లాస్ట్ వాల్యూ ఈ ఫోర్త్ అబ్జర్వేషన్ మనకు అవసరం లేదు కదండీ! అవసరం లేదు. సో, వేర్ దిస్ ఈస్ నాట్ ఈక్వల్ టు అండర్ స్కోర్ అని ఇస్తున్నాను. దిస్ వేరియబుల్ నాట్ ఈక్వల్ టు అండర్ స్కోర్. సో, ఆటోమేటిక్‌గా అవి కాకుండా మిగతావన్నీ వస్తాయి. దిస్ వేరియబుల్ నాట్ ఈక్వల్ టు కొటేషన్ హైఫన్ ఇస్తున్నాను. దెన్ రన్. ఎప్పుడైతే నేను ఇట్లా సార్ట్ చేశానో ఆటోమేటిక్‌గా నాకు అకార్డింగ్‌లీ సార్ట్ అయిపోయి ఆ వాల్యూ అనేది ఇగ్నోర్ అయిపోతది. లాగ్ చెక్ చేద్దాము. నో ఇష్యూస్. అండ్ సెన్సోరియం ఓపెన్ చేస్తే ఐ విల్ బి హావింగ్ ఓన్లీ 1, 2, 3 అర్థమైందా? ఆ వాల్యూ పోయింది. అర్థమైందండి? హ్మ్. యాహ్! నౌ నేనేం చేస్తున్నానంటే ఈ 2 కలిపేస్తున్నాను. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది నాకు సెన్సోరియంలో ఉంది. మీన్ స్టాండర్డ్ ఎర్రర్ అనేది నాకు మీన్ డేటా సెట్‌లో ఉంది. సో, ఈ 2 డేటా సెట్స్ నేను కంబైన్ చేస్తున్నాను. మెర్జ్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే. సో, ఫర్ థట్ ఐ యామ్ క్రియేటింగ్ వన్ ఫైనల్ వన్ డేటా సెట్. డేటా ఫైనల్ 1 అనే డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. మెర్జ్ యూజ్ చేసుకొని. మెర్జ్ సెన్సోరియం విత్ సార్టెడ్ సెన్సోరియం డేటా సెట్ విత్ అండర్‌స్కోర్ మీన్ డేటా సెట్. ఓకే. రెండిట్లో కామన్ ఏదండి? ట్రీట్మెంట్ వాల్యూ. TRT01 PN వాల్యూ. సో, బై దట్ వేరియబుల్ ఓన్లీ ఐ యామ్ జస్ట్ మెర్జింగ్. సో, ఫైనల్ డేటా సెట్‌లో నాకు ఇప్పుడు 3 వాల్యూస్ వచ్చినాయండి. ఫైనల్ 1 డేటా సెట్‌లో. హ్మ్. ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ వాల్యూ, కౌంట్, టోటల్ లైక్ దాని యొక్క కౌంట్, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్ కౌంట్, మీన్, స్టాండర్డ్ ఎర్రర్. మీన్ ఉంది, స్టాండర్డ్ ఎర్రర్ ఉంది. ఈ డెసిమల్స్ అనేవి నేను కంట్రోల్ చేయాలి అనుకుంటున్నాను. లైక్ ఇక్కడ ఎక్కువ డెసిమల్స్ ఉన్నాయి. నాకు 3 డెసిమల్స్ చాలు రెండిట్లో. మీన్, స్టాండర్డ్ ఎర్రర్‌లో. సో, ఆ డెసిమల్ కంట్రోల్ చేయడానికి నేను ఇంకో డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. అర్థమవుతుందండి? హ్మ్. ఫస్ట్ డేటా సెట్స్ క్రియేట్ చేసుకొని దాన్ని మోడిఫై చేసుకుంటా వెళ్తున్నాను. సెట్ ఫైనల్ 1 డేటా సెట్ నుంచి తీసుకొని మీన్ అండర్ స్కోర్ అనే వాల్యూ క్రియేట్ చేస్తున్నాను. ఒక వేరియబుల్ స్ట్రిప్ ఆఫ్ అనేసి పుట్ ఆఫ్ అనేసి ఇక్కడ నాకు ఈ ఫైనల్ డేటా సెట్లో మీన్ అనే దాన్ని ఈ మీన్ అనే వాల్యూని నేను మీన్ కామా 6.3 అని ఇస్తున్నానండి. ఓకే. డెసిమల్‌గా కన్వర్ట్ చేస్తున్నాను పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని. క్యారెక్టర్ క్యారెక్టర్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. స్ట్రిప్ ఆఫ్ పుట్ ఆఫ్ ఇది కూడా స్టాండర్డ్ ఎర్రర్ కామా 6.3 ఇస్తున్నాను. క్లోజింగ్ ద బ్రాకెట్స్. దెన్ రన్. ఓకేనా అండి. ఈ 2 వాల్యూస్‌ని నేను డెసిమల్ కంట్రోల్ చేస్తున్నాను. 3 డెసిమల్సే ఇస్తున్నాను రెండిటికి. సో, నేను ఓకే. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశానో నాకు ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నీ ఈ ఆల్ డేటా సెట్‌లో ఉంటాయి. ఓకేనా. టోటల్ వాల్యూ ఉంది. మీన్ వాల్యూ మీన్ వాల్యూ ఓన్లీ 3 ఉన్నాయి. స్టాండర్డ్ ఎర్రర్ కూడా 3 ఉన్నాయి. ఇప్పుడు నాకు మాక్ షెల్ ప్రకారము డ్రగ్ ఏ, బి, సి అనేది ట్రాన్స్‌పోజ్ అవ్వాలి. అవునా? అవును. ఎందుకంటే ఈ 3 వాల్యూస్ నాకు రావాలి. స్టార్టమ్ అయినా తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ ప్లాన్ అయినా తీసుకోవచ్చు ఐడీ కింద. ఎందుకంటే 2 1, 2, 3, 1, 2, 3 ఉన్నాయి కాబట్టి. సో, నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను ట్రాన్స్‌పోజ్ చేస్తున్నాను. ప్రాక్ ట్రాన్స్‌పోజ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఔట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ అండర్ స్కోర్ 1 అని తీసుకున్నానండి. ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అని ఇస్తున్నాను. దెన్ ఐడీ వచ్చేసి నేను ట్రీట్మెంట్ ప్లాన్ TRT01P అయినా తీసుకోవచ్చు. లేకపోతే స్ట్రాటమ్ అయినా తీసుకోవచ్చు. స్ట్రాటమ్ అని తీసుకున్నాను. దెన్ నాకు ఏ వాల్యూస్ కావాలి అండి ఇక్కడ? డ్రగ్ ఏ యొక్క పర్సెంటేజ్ టోటల్ కౌంట్ కావాలి. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్ కావాలి. మీన్ కావాలి. మీన్ కావాలి. స్టాండర్డ్ ఎర్రర్ కావాలి. స్టాండర్డ్ సో, ఎర్రర్ ఆ కావాలి. వాల్యూస్ నాకు ఎక్కడ ఉన్నాయి? ఈ ఆల్ అనే డేటా సెట్‌లో ఒక్క సెకండ్ అండి. నాకు కాల్ వస్తుంది. ఒక కాల్. సారీ అండి. సో, నాకు ఈ టోటల్ వాల్యూస్ కావాలి. దెన్ మీన్ కావాలి. స్టాండర్డ్ ఎర్రర్ కావాలి. సారీ ఈ మీన్, ఈ స్టాండర్డ్ ఎర్రర్.
కదా! ఆ వాల్యూసే కావాలి మనకి. ఇంకా మిగతావన్నీ మనకు అవసరం లేదు. సో నేనేం చేస్తున్నాను అంటే వేర్ కింద టోటల్ అని ఇస్తున్నాను. దాని తర్వాత ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలి. సో ఆ వాల్యూసే పెడుతున్నాను. సో ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే నేను వేర్ కింద అయి పెట్టానో ఆ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఓకే. సో వెన్ ఐ ఎగ్జిక్యూట్ మై డేటా సెట్ విల్ గెట్ ట్రాన్స్‌పోజ్డ్ అండ్ ఇట్ విల్ బి having okay numerical values in input data set will be converted to character in output data set. Okay, what is that data? యా ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎందుకు కన్వర్ట్ అవుతున్నాయి అంటే వేర్ ఇస్ దిస్ ఆల్ ఆల్ డేటా సెట్ అండ్ ఆల్ అండర్స్కోర్ వన్. ఇప్పుడు వీ హ్యావ్ చేంజ్డ్ మీన్ అండ్ స్టాండర్డ్ ఎర్రర్ టు క్యారెక్టర్ వాల్యూస్ కదండి. అవును. చేంజ్ చేసాం కదా ఇక్కడ మీన్ స్టాండర్డ్ ఎర్రర్. బట్ టోటల్ వాల్యూస్ చేంజ్ చేయలేదు కదా. ఈ చేయలేదు. ఆల్ లో ఉన్నాయి చేయాల. సో టోటల్ కూడా చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా సరిపోతుంది. టోటల్ వాల్యూ ఏం చేస్తున్నానంటే నేను టోటల్ అండర్ స్కోర్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు స్ట్రిప్ ఆఫ్ పుట్ ఆఫ్ టోటల్ అని ఇచ్చి కామ దీనికి నేను 3 డాట్ ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ లైక్ డెసిమల్ వాల్యూస్ ఇవ్వట్లా. ఎందుకంటే మనకి టోటల్లో డెసిమల్స్ లేవు. 6 6 3 2 ఉంది కాబట్టి నేను జస్ట్ 3 డాట్ అని ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నౌ ఓకే హియర్ ఆల్సో ఐ నీడ్ టు గివ్ టోటల్ అండర్ స్కోర్ ఓన్లీ. అర్థమైందండి. అన్నీ నేను క్యారెక్టర్ గా చేంజ్ చేస్తున్నాను ఈ ఇంక్లూడింగ్ టోటల్. సో నాకు ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది రాదు. ఓకేనా. ఓకే. నౌ ఆల్ అండర్ స్కోర్ 1 ఓపెన్ చేస్తే ఐ విల్ బి హ్యావింగ్ ఓన్లీ టోటల్ ఉంది, మీన్ ఉంది, స్టాండర్డ్ ఎర్రర్ ఉంది. ఫస్ట్ పార్ట్ అయిపోయింది మనకి. ఓకేనా. ఈ పార్ట్ అయిపోయింది. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయిపోయింది, మీన్ అయిపోయింది, స్టాండర్డ్ ఎర్రర్ అయిపోయింది. డ్రగ్ ఏ, డ్రగ్ బి, డ్రగ్ సి, అలానే D1 D2 D3 టోటల్ కౌంట్, మీన్, స్టాండర్డ్ ఎర్రర్. క్లియరా క్లియర్ అండి. ఇక్కడ దాకా. Hmm. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సంటైల్ వాల్యూస్. ఈ పర్సంటేజ్ వాల్యూ 25 50 75 ఈ పర్సంటేజ్ వాల్యూస్ మనకి క్వాట్ అనే డేటా సెట్ లో ఉన్నాయి. ఓకేనా. ఈ క్వాట్ అనే ఓకే. డేటా సెట్ లో ఉన్నాయి. ఈ క్వాట్ అనే డేటా సెట్ లో మనం లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కంబైన్ చేయాలండి. ఓకేనా. ఇలాగా ఇక్కడ అవుట్ సైడ్ ఏమో మనకి ఈ వాల్యూ రావాలి, ఎస్టిమేట్ రావాలి. ఎస్టిమేట్ వచ్చేసి విత్ ఇన్ బ్రాకెట్స్ మనకి లోయర్ లిమిట్ కామా అప్పర్ లిమిట్ రావాలి. అర్థమవుతుందా. ఓకే. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ క్యారెక్టర్ వాల్యూస్ గా చేంజ్ చేస్తున్నాను అంతా ఎస్టిమేట్ వాల్యూస్ ని. సో నేను ఒక కండిషన్ రాస్తున్నాను ఇక్కడ డేటా అండర్ స్కోర్ క్వాట్ సెట్ అండర్ స్కోర్ క్వాట్ అని రాస్తున్నాను. దెన్ ఇఫ్ ఈ వాల్యూ ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఎస్టిమేట్ if estimate not equal to missing then do estimate underscore c is equal to put off estimate comma 6.3 అనేది ఇచ్చి దెన్ ఎండ్ చేస్తున్నాను. ఓకేనా. ఎందుకంటే ఈ ఎస్టిమేట్స్ వాల్యూ యొక్క డెసిమల్స్ కూడా నేను కంట్రోల్ చేస్తున్నాను ఫస్ట్. లైక్ అరేంజ్ చేసుకుంటున్నాను ఓన్లీ ఫర్ 3 డెసిమల్స్. దానికోసం నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ కన్వర్టింగ్ ఇట్ టు క్యారెక్టర్ వాల్యూ. అర్థమైందా అండి. హలో. అర్థమైంది. యా ఎక్కడైతే నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ అది. ఇఫ్ ఇట్ ఈస్ మిస్సింగ్ ఎక్కడైతే మిస్సింగ్ అవుతుందో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మిస్సింగ్ ఇఫ్ ఎస్టిమేట్ ఈస్ ఈక్వల్ టు మిస్సింగ్ దెన్ ఎస్టిమేట్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా తీసేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ విత్ ఇన్ స్కోర్ నాట్ అప్లికబుల్ లేకపోతే నాట్ ఈ ఎన్ఈఓ ఏదో ఒకటి ఇస్తామండి. ఓకేనా. మిస్సింగ్ ఓకే. కాబట్టి అలానే సేమ్ ఐఎమ్ రిపీటింగ్ ఫర్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా నేను అదే రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా లోవర్ లిమిట్ తీసుకొని లోవర్ లిమిట్ ఇఫ్ lower limit not equal to missing then do lower limit underscore c is equal to put of lower limit comma 6.3. నేను just I'm arranging the decimals converting it to character format. ఇక్కడ కూడా lower limit underscore c is equal to na end. క్లియర్ ఇక్కడ దాకా. క్లియర్ అండి. సేమ్ ఇలానే లోయర్ లిమిట్ చేశాం కాబట్టి అప్పర్ లిమిట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అప్పర్ లిమిట్ హియర్ ఆల్సో ఓకే.
అప్పర్ లిమిట్, ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ ఇస్తున్నాను. అప్పర్ లిమిట్ అండర్ స్కోర్ సి అనే వాల్యూ వేరియబుల్ క్రియేట్ చేయమని చెప్తున్నాను. హియర్ ఆల్సో అప్పర్ లిమిట్. క్లియర్? సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎస్టిమేట్ అనేది క్యారెక్టర్ ఫామ్ లో చేంజ్ అవుతుంది. దానికి డెసిమల్ 6.3 ఇస్తుంది. ఎక్కడైతే వాల్యూస్ ఉన్నాయో అక్కడ ఇది చేంజ్ అవుతుంది. ఎక్కడైతే మనకి మిస్సింగ్ ఉందో అప్పుడు మనకి ఎన్ఏ అని వస్తుంది. క్లియర్ కదండి? ఓకే. అలానే లోయర్ క్లియర్. లిమిట్ కి అప్పర్ లిమిట్ కి అప్పర్ వాల్యూస్ లిమిట్. చేంజ్ అవుతాయి. యా, ఇప్పుడు మనకి వాల్యూస్ ఎలా రావాలి? సో రేంజ్ 1 ఈజ్ ఈక్వల్ టు అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి మనకి వాల్యూస్ ఎలా రావాలండి? ఫస్ట్ ఎస్టిమేట్ వాల్యూ రావాలి. దాని లోపల మనకి లోయర్ లిమిట్ రావాలి. దాని తర్వాత కామా ఇచ్చి అప్పర్ లిమిట్ రావాలి. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడే స్ట్రిప్ ఆఫ్ అనేసి ఏదైనా ఎక్స్ట్రా స్పేస్ ఉంటే అది స్ట్రిప్ చేసేసి ఎస్టిమేట్ అండర్ స్కోర్ సి ఫస్ట్ రావాలి కాబట్టి ఎస్టిమేట్ అండర్ స్కోర్ సి కంకాటినేట్ విత్ ఇన్ కొటేషన్స్. అర్థమైందా? ఎస్టిమేట్ వాల్యూ ఇది నేను బ్రాకెట్స్ ఇస్తున్నాను. ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చి ఓపెన్ బ్రాకెట్స్ కంకాటినేట్ విత్ స్ట్రిప్ ఆఫ్ లోయర్ లిమిట్ ఫస్ట్ రావాలి కాబట్టి లోయర్ లిమిట్ కంకాటినేట్ విత్ కామాతో కంకాటినేట్ చేయాలి కాబట్టి కామాతో కంకాటినేట్ చేసి దెన్ అగైన్ స్ట్రిప్ ఆఫ్ స్ట్రిప్ ఆఫ్ అప్పర్ లిమిట్ అప్పర్ లిమిట్. then concatenate with closing brackets, then run. ఓకేనా? నేను రన్ చేస్తున్నాను. నాకంతా కరెక్ట్ అయితే ఓకే. న్యూమరిక్ వాల్యూస్ హ్యాస్ బిన్ కన్వర్ట్ టు లైన్. ఎక్కడ 99 అంటున్నాడు. 99 అంటే ఇక్కడ ఎస్టిమేట్స్ లోవర్ లిమిట్స్ అప్పర్ లిమిట్స్. ఓకే ఇక్కడ నేను అప్పర్ లిమిట్ అండర్ స్కోర్ సి ఇవ్వాలి. నేను ఇక్కడ అప్పర్ లిమిట్ ఇచ్చానండి. ఇక్కడ అప్పర్ లిమిట్ అండర్ స్కోర్ సి. ఓకేనా? నాట్ హియర్, హియర్ దిస్ వన్. అర్థమైందా? నేను క్యారెక్టర్ గా చేంజ్ చేసి ఆ క్యారెక్టర్ వాల్యూస్ కంబైన్ చేస్తున్నాను. అప్పుడే మనకి కంబైన్ అవుతాయి, లేకపోతే అవ్వవు. నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఐ విల్ నాట్ గెట్ దట్ ఎర్రర్. ఓకే, ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, ఏ డేటా సెట్ అయితే మనం క్రియేట్ చేసామో క్వాట్ అనేది, ఆ క్వాట్ డేటా సెట్ ఓపెన్ చేస్తే అండర్ స్కోర్ క్వాట్ ఐ విల్ బి హ్యావింగ్ ద వాల్యూస్ అండి. ఇప్పుడు చూడండి, రేంజ్ 1 లో ఎస్టిమేట్ వాల్యూ ఉంది విత్ ఇన్ బ్రాకెట్స్ లోవర్ లిమిట్ కామా అప్పర్ లిమిట్ ఉందా? క్లియర్ కదండి? దీంట్లో యా. సో ఇక్కడ నాకు కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఐ కెన్ ఆల్సో ఇంక్లూడ్ దట్ స్పేస్ ఆల్సో హియర్ ఓన్లీ. ఇక్కడ నేను స్పేస్ ఇట్లా ఇస్తే నాకు స్పేస్ వచ్చేస్తుంది. ఓకే, సో నాకు ఈ డేటా సెట్ కూడా అయిపోయింది. ఈ పర్సంటేజ్ వాల్యూస్ కూడా అయిపోయింది. ఈ పర్సంటేజ్ వాల్యూ కూడా మొత్తం వచ్చేసింది. కాకపోతే నేను ఇప్పుడు ఈ పర్సంటేజ్ వాల్యూ కూడా నేను సార్ట్ చేసుకొని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అదే విధంగా రావాలి కాబట్టి. క్వాడ్ లో చూసుకుంటే నాకు 1 2 3 ఇలా ఉన్నాయి. నాకు 1 2 3 అనేది వేరియబుల్ లా రావాలి, దాని కింద ఇవి రావాలి. సో నేను సార్ట్ చేసుకొని ఐఎమ్ జస్ట్ ట్రాన్స్పోజింగ్ ఇట్. ఓకే, సో ప్రాక్ సార్ట్ బై పర్సెంట్ అని ఇస్తున్నాను. పర్సెంట్ దెన్ రన్. సార్ట్ చేసుకొని దెన్ ప్రాక్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ప్రాక్ ట్రాన్స్పోజ్ డేటా ఈజ్ ఈక్వల్ టు నాది అండర్ స్కోర్ క్వాట్ డేటా అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ అండర్ స్కోర్ TRT2 అని ఇస్తున్నాను. ఓకేనా? లేకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాము, ఆల్ అండర్ స్కోర్ 1 ఇచ్చాను. నేను ఇక్కడ ఆల్ అండర్ స్కోర్ 2 ఇస్తున్నాను, సెకండ్ డేటా సెట్ కాబట్టి. ప్రిఫిక్స్ దీనికి నేను టీ అని ఇస్తున్నాను, చేంజ్ చేస్తున్నాను ప్రిఫిక్స్. ఓకేనా? దెన్ ఐడి స్ట్రాటమ్ ఇస్తున్నాను. ఓకే, దెన్ వేర్ నాకు ఈ వాల్యూస్ రావాలి, రేంజ్ 1 వాల్యూస్. సో ఆ వాల్యూస్ ఇస్తున్నాను. బై నేను పర్సంటేజ్ తో చేసా కాబట్టి పర్సంటేజ్ ఇస్తున్నాను. దెన్ రన్. సో నేను రన్ చేసినప్పుడు నా డేటా సెట్ ఆల్ అండర్ స్కోర్ 2 డేటా సెట్ కూడా క్రియేట్ అవుతుంది. దిస్ విల్ బి హ్యావింగ్ ద పర్సంటేజ్. చూడండి 25 50 75 దాని యొక్క రేంజ్ T1 కి ఎస్టిమేట్ అప్పర్ వెయిట్ లోవర్ లిమిట్, ఎస్టిమేట్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అంతా ట్రాన్స్పోజ్ అయింది. వి గోట్ ద డేటా. క్లియర్? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పి వాల్యూ కావాలి. పి వాల్యూ దేంట్లో ఉంది? హెచ్టి డేటా సెట్ లో ఉంది. హెచ్డి డేటా సెట్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే హెచ్డి డేటా సెట్ లో ఓకే, ఈ హెచ్డి డేటా సెట్ లో కూడా అవుట్ ఆఫ్ ఇన్ దిస్ హెచ్డి డేటా సెట్ ఈ లాగ్ ర్యాంక్ కింద ఉండేదే పి వాల్యూ అండి. ఈ లాగ్ ర్యాంక్ అది కూడా ప్రాప్ జీ స్క్వేర్. అర్థమవుతుందా? దీన్నే పి వాల్యూ.
ప్రాబబిలిటీ చీ స్క్వేర్ వాల్యూ. సో, దాన్ని గూడా మనము స్ట్రిప్ చేసి క్యారెక్టర్ వాల్యూస్ చేసి ఈ న్యూమరికల్స్ అనేవి డెసిమల్స్ అనేవి 3 తీసుకున్నాను. సో, నేనేం చేస్తున్నానంటే డేటా all_3 అనే డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి సెట్ హెచ్‌టి డేటా సెట్ నుంచి తీసుకుంటున్నాను. ఇఫ్ ఇక్కడ టెస్ట్ వాల్యూ ఈ టెస్ట్ వాల్యూ లాగ్ ర్యాంక్ అయితే if this test variable has if this test variable is equal to within quotation log rank కండిషన్ ఇచ్చాను. దెన్ ఇప్పుడు p వాల్యూ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. p వాల్యూ అని క్రియేట్ చేసి p వాల్యూ is equal to strip of put of ఈ ప్రాబబిలిటీ చీ స్క్వేర్ వాల్యూని నేను ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు క్యారెక్టర్ అండ్ గివింగ్ 7.3 యాజ్ డెసిమల్ వాల్యూస్. లెంత్ ఇస్తున్నాను కామ 7.3 అనే డెసిమల్ ఇస్తున్నాను. దెన్ రన్. సో నాకు ఇప్పుడు p వాల్యూ కూడా వచ్చేసిద్ది విత్ డెసిమల్ కంట్రోల్. ఇప్పుడు డెసిమల్స్ కంట్రోల్ అయింది. all_3 ఓపెన్ చేస్తే all_3లో ఐ విల్ బి హ్యావింగ్ p వాల్యూ లాగ్ ర్యాంక్ p వాల్యూ కింద 0.2333 ఉంది. ఇప్పుడు నాకు అన్ని వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఈ 3 డేటా సెట్స్ 3 డిఫరెంట్ డేటా సెట్లో ఉన్నాయి. ఇది ఒక డేటా సెట్లో ఉన్నాయి ఈ 3 వాల్యూస్. పర్సంటైల్ ఒక డేటా సెట్లో p వాల్యూ ఒక డేటా సెట్లో. సో ఐఎమ్ జస్ట్ కంబైనింగ్ ఆల్ ద 3 డేటా సెట్స్. సో ఐఎమ్ రైటింగ్ డేటా ఫైనల్ అనే డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. ఫైనల్ అనే డేటా సెట్ సెట్ ఐఎమ్ గివింగ్ ఫస్ట్ ఇది all_1 all_2 దాని తర్వాత all_3 డేటా సెట్స్ తీసుకొని రన్ చేస్తున్నాను. సో నాకు ఫైనల్ డేటా సెట్లో ఇవి 3 వచ్చేస్తాయి. సో ఫైనల్ డేటా సెట్. ఇప్పుడు నేను ఫైనల్ డేటా సెట్ ఓపెన్ చేస్తే ఐ విల్ బి హ్యావింగ్ ఇప్పుడు చూడండి దీని కింద ఓకే కరెక్ట్గా వచ్చింది కాకపోతే ఓకే నేను చేసిన రాంగ్ ఏమంటే లేదండి నేను ఇక్కడ టీ తీసుకున్నాను ఇక్కడ డి తీసుకున్నాను. మనం యా టీ అయినా డి అయినా ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు డి ఓన్లీ. సో మొత్తం రన్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే ఓకే యాక్చువల్గా మనం రీరన్ చేసేసరికి మనకి అట్లా వస్తుంది. నార్మల్గా అయితే రాదు. D1 ఇప్పుడు చూడండి టోటల్ కౌంట్ D1కి ఇది మీన్ ఇది స్టాండర్డ్ ఎర్రర్కి ఇది అలానే పర్సంటేజ్ వాల్యూస్ 25 20 50 75 దాని యొక్క వాల్యూస్ వచ్చేస్తున్నాయి. క్లియర్ కదండి? ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అన్నిటికీ వాల్యూస్ ఇస్తున్నాను ఆర్డర్ ఇస్తున్నానండి. ప్రాపర్ ఆర్డర్లో లేదు కదా మనకి ఇప్పుడు డేటా అనేది. సో ఆ ప్రాపర్ ఆర్డర్లో రావడానికి నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ డేటా సెట్ డేటా F2 అని క్రియేట్ చేసి సెట్ ఫైనల్ నుంచి తీసుకున్నాను. దెన్ ఇఫ్ _name_ is equal to నేమ్ లేదు ఈ డేటా సెట్లో ఈ నేమ్ if _name_ is equal to total_. దెన్ మొత్తం ప్రాపర్ అరేంజ్మెంట్ ఆర్డర్లో రావడానికి ఓడి ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తున్నాను. ఎందుకంటే దీని ప్రకారం నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ యొక్క టోటల్ నాకు ఫస్ట్ రావాలి కదా. సో ఐఎమ్ గివింగ్ ఆర్డర్ వాల్యూ 1. దాని తర్వాత వేర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. వేర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఆ వాల్యూస్ నేను తీసుకున్నాను. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. దెన్ ఎండ్. క్లియర్ అండి? కండిషన్స్ ఇస్తున్నాను. ఇట్లా సేమ్ ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వాల్యూ మీన్ అయితే దెన్ డూ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2 వేర్ ఏం రావాలి ఇక్కడ మీన్ అనే రావాలి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాజ్ మీన్ అండ్ సేమ్ అదే నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఎర్రర్. ఇది స్టాండర్డ్ ఎర్రర్ అయితే ఆర్డర్ వచ్చేసి 3 ఉండాలి. ఇది వచ్చేసి స్టాండర్డ్ ఎర్రర్ రావాలి. స్టాండర్డ్ ఎర్రర్
స్టాండర్డ్ ఎర్రర్ సేమ్ అలానే పర్సంటేజ్కి ఇస్తున్నాను లాస్ట్ p వాల్యూకి. ఇఫ్ ఓకే, ఈ 3 అయిపోయినాయి దీనికి. ఇప్పుడు నేను పర్సంటేజ్ ఇస్తున్నానండి. ఇఫ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 25 అనేసి. సో నేను ఇక్కడ పర్సంటేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ స్టాండర్డ్ ఎర్రర్ అయిపోయింది కాబట్టి ఇఫ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 25 దెన్ ఓడి ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇస్తున్నాను. var ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇస్తున్నాను. 25%. అర్థమైందా? ఓకే. సారీ, ఇది 25%, ఇది 50 ఇస్తున్నాను దీనికి, ఇది 5th వాల్యూ ఇస్తున్నాను, ఇది పర్సంటేజ్ ఇది 50 ఇస్తున్నాను, ఇది 75 ఇస్తున్నాను. ఓకే, అలానే నెక్స్ట్ లాస్ట్లో p వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ నేను జస్ట్ p వాల్యూ ఇస్తున్నాను. ఇది 6 రావాలి, ఇది 7 రావాలి. దెన్ ఇఫ్ p వాల్యూ దేంట్లో ఉందండి మనకి? p వాల్యూ కింద ఉంది. సో ఇఫ్ p వాల్యూ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ అని ఇవ్వాలి. ఎందుకంటే అన్ని మిస్సింగ్ ఉన్నాయి, ఇది ఒక్కటి నాట్ మిస్సింగ్. సో p వాల్యూ ఇఫ్ p వాల్యూ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ దెన్ డూ. ఈ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ అనేది p వాల్యూ మనకి ఈ వెదర్ ఇట్ ఈస్ ఇన్ క్యారెక్టర్ ఆర్ న్యూమరిక్ క్యారెక్టర్. సో మనం పీరియడ్ సింబల్ ఇవ్వలేము, వీ షుడ్ గివ్ కొటేషన్స్. ఓకేనా? ఎందుకంటే లైక్ క్యారెక్టర్గా చేంజ్ చేసాం కాబట్టి p వాల్యూ మనం కొటేషన్స్ ఇవ్వాలండి, పీరియడ్ ఇస్తే ఉండదు. దెన్ ఐఎమ్ కీపింగ్ రిక్వైర్డ్ వేరియబుల్స్. ఏం కావాలి? ఓడి కావాలి, వేర్ కావాలి, p వాల్యూ కావాలి, d1 కావాలి, d2 కావాలి, d3 కావాలి. ఓకే, ఓన్లీ దట్ ఐఎమ్ కీపింగ్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. F2 అనే డేటా సెట్ క్రియేట్ అవుతుంది. దీంట్లో సి d1, d2, d3, p వాల్యూ, ఆర్డర్ వాల్యూ, var, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, మీన్, స్టాండర్డ్ ఎర్రర్ 25, 50. ఓకే, 75 ఇవ్వలేదు నేను ఇక్కడ, సారీ, 75 ఇవ్వాలి. దీని ప్రకారం అండి 25, 50, 75 తీసుకున్నాను. ఓకే, నౌ ఐఎమ్ రన్నింగ్ ద ఫైనల్ డేటా సెట్ F2. సో నాకు డేటా సెట్ F2 డేటా సెట్ క్రియేట్ అయింది. నౌ ఐఎమ్ సార్టింగ్ ద డేటా సెట్. నేను సార్ట్ చేసి జస్ట్ దెన్ ఐఎమ్ టేకింగ్ proc sort by OD ప్రకారం సార్ట్ చేసి రన్ చేస్తాను. సార్ట్ అయిపోయింది. F2 డేటా సెట్ మనకి 1 2 3 4 5 6 7 అని వచ్చేసింది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, మీన్, స్టాండర్డ్ ఎర్రర్ 25, 50, 75, p వాల్యూ. సో మార్క్షల్ ప్రకారం మన డేటా సెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్లియర్ కదండి? క్లియర్. యా, నౌ నేను ఇది రన్ చేస్తున్నాను మ్యాక్రో. ఈ మ్యాక్రోస్ రన్ చేసి ఓకే, లెట్ మీ టేక్ మై ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ మ్యాక్రో నుంచి ఇవన్నీ తీసుకొని కాపీ చేసుకున్నాం. నా ఫైనల్ డేటా సెట్ వచ్చేసి F2 అండ్ హెడ్డింగ్ కూడా, టేబుల్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. హెడ్డింగ్ చేంజ్ చేశాను. దెన్ హియర్ ఆల్సో ఐఎమ్ గివింగ్ 24. ఓకే, దెన్ ఇప్పుడు నాకు రిక్వైర్డ్ వేరియబుల్స్ ఏవేవి? నాకు ఫస్ట్ ఈ ఫైనల్ F2 డేటా సెట్ తీసుకున్నాను. పారామ్ కదండి, ఓడి. ఎందుకంటే ఆర్డర్ బేస్ లో మనకు కావాలి కాబట్టి ఓడి తీసుకున్నాను. ఫస్ట్ ఓడి తీసుకున్నాను, వేర్ కావాలి, ఓడి వేర్ కావాలి. దాని తర్వాత మనకి కావాల్సింది డ్రగ్ ఏ, డ్రగ్ బి, డ్రగ్ సి అండ్ p వాల్యూ. ఓకే, సో d1, d2, d3 అండ్ p వాల్యూ. ఓకే, d1,
D2 D3 P వాల్యూ. సో ఇవి కావాల్సింది. ఇవంతా అవసరం లేదు మనకి ఇంకా. ఓకే. ఇప్పుడు మనము ఓకే. డిఫైన్ OD చేస్తున్నాము. ఓన్లీ ఫర్ ఆర్డర్ పర్పస్. ఆర్డర్. నో ప్రింట్. నో ప్రింట్. ఓకే. ఇది డిస్ప్లే మాత్రమే. వేర్ కింద మనకి ఏమి రావాలి? వి వాంట్ యాజ్ పారామీటర్. పారామీటర్. ఓకే. ఆల్రెడీ ఉంది కాబట్టి పారామీటర్ పెడుతున్నాం. దెన్ నెక్స్ట్ D1 D2 సారీ D1 తీసేస్తున్నాను ఇది. D1 D2 D3 P వాల్యూ. దెన్ ఐమ్ రిమూవింగ్ ఆల్ దిస్. ఇప్పుడు D1 దగ్గర డ్రగ్ ఏ అని రావాలి కాబట్టి డ్రగ్ ఏ అని ఇస్తున్నాను. డ్రగ్ ఏ, డ్రగ్ బి, డ్రగ్ సి. ఓకే. P వాల్యూ దగ్గర నాకు P వాల్యూ అని ఇట్లా రావాలి. సో ఐఎమ్ టేకింగ్ ఇన్ ద సేమ్ P వాల్యూ. దట్స్ ఇట్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ అండి. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ హోల్ ప్రోగ్రామ్. ఓకే. డేటా సెట్ పేరు చేంజ్ చేశాను కదా. ఓకే. F2 తీసుకోవాలి. సారీ. యా. రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు జనరేట్. మనకి రిపోర్ట్ జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది P వాల్యూ. ఓకేనా? యా. దెన్ ఇక్కడ లెంత్ మేబీ ఎక్స్ట్రా లెంత్ అవటం వల్ల ఇలా వస్తుందండి. లెంత్ మనం మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే. ఈ డ్రగ్ ఏ, డ్రగ్ బి, డ్రగ్స్ ఇది ఎక్స్ట్రా లెంత్ అవ్వడం వల్ల మనకి అలా వస్తుంది. లెంత్ మాడిఫై చేసుకుంటే మనకి అంత కరెక్ట్గా వస్తుంది. క్లియర్ కదండి? క్లియర్. ఓకే. ఓకే. ఓకేనండి. సో ప్రాక్టీస్ చేయండి. ఎఫికసీ టేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్.